అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకు విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ధ్యానం వందే శంభౌమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంగవన్యనయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ముందుగా విశ్వావసు నామ సంవత్సరంలో మేషరాశి నుండి మీనరాశి వరకు 12 రాశుల వాళ్ళకి ఈ కొత్త సంవత్సరం ఏప్రిల్ మాసంలో ఏ విధంగా ఉందో ఇప్పుడు చూసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ ఏప్రిల్ మాసంలో చాలా అద్భుతంగా ఉంది. కాకపోతే ప్రధానంగా ఏంటయ్యా అంటే ఈ వ్యయస్థానంలో ఏలినాడు శని ప్రభావం ప్రారంభమవడంతో పాటుగా మరి షష్టగ్రహ కూడమి కొద్దిగా ఈ 3 మాసాలు అంటే ఏప్రిల్ మాసం నుంచి మే జూన్ వరకు కొద్దిగా జాగ్రత్తగా ఉండటం అనేది ప్రధానంగా ఈ మేషరాశి వాళ్ళకి చెప్పదగ్గ సూచన. ఈ మేషరాశి వాళ్ళకి ఈ ఏప్రిల్ మాసంలో ఫైనాన్షియల్గా చాలా అద్భుతంగా ఉండబోతుంది. మరి ఎంత ఏలినాడు శని ప్రారంభమైనా మరి వ్యయస్థానంలో ఉండేటువంటి శని పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు. జన్మలగ్నంలో వచ్చినప్పుడే ఈ యొక్క శని ప్రభావం బలంగా ఉంటుంది. కాబట్టి ఈ మాసం ఏప్రిల్ మాసం ఈ యొక్క మేషరాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. ప్రధానంగా ఈ పంచమాధిపతి రవి జన్మలగ్నంలో ఉండడం చేత చాలా అద్భుతంగా ఉంటుంది. సంతానపరంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా ఈ మాసంలో చాలా అనుకూలంగా ఉండబోతుంది. మరి పిల్లల హయ్యర్ ఎడ్యుకేషన్లో కానివ్వండి, పిల్లలకు సంబంధించిన ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా ఈ మాసం మొత్తం కూడా చాలా అనుకూలంగా ఉంది. ఎందుకంటే రవి ఉచ్చస్థితిలో ఉండడం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలం కలుగుతుంది. పైగా పంచమాధిపతి రవి అవ్వడం వల్ల, పంచమం అంటే లక్ష్మీ స్థానం కాబట్టి ఆ లక్ష్మీ స్థానాధిపతి మేషలగ్నంలో ఉండడం వల్ల ఈ మాసం మీరు ఏదైతే అనుకుంటారో మరి ధనపరంగా కానీ కుటుంబపరంగా కానీ అన్ని రకాలుగా ముఖ్యమైన నిర్ణయాలు ఏవి తీసుకున్నా సరే ఈ మాసంలో చాలా అనుకూలంగా ఉండబోతుంది ఈ యొక్క మేషరాశి వాళ్ళకి. అట్లాగే భాగ్యాధిపతి అయినటువంటి గురుడు ధనస్థానంలో ఉండడం కూడా ఇది ఒక మంచి యోగం. ఇటు పంచమస్థానంలో ఇటు పంచమాధిపతి అయినటువంటి రవి జన్మ లగ్నంలో ఉండటం, అట్లాగే భాగ్యాధిపతి అయినటువంటి బృహస్పతి గ్రహం మరి ధనస్థానంలో ఉండడం అనేది విశేషమైనటువంటి యోగాలు. మరి ఈ ధనయోగం వల్ల మరి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా ఫైనాన్షియల్గా కానీ ఏదైనా ఇన్వెస్ట్మెంట్లలో కానీ మరి స్వగృహ ప్రాప్తి కోసం చేసే ప్రయత్నాల్లో కానివ్వండి, ఎటువంటి ప్రయత్నాలు చేసినా ఈ మాసం ఈ నూతన సంవత్సరంలో ఈ యొక్క ఏప్రిల్ మాసంలో ఏదైతే ప్రయత్నాలు చేయబోతున్నారో అవన్నీ కూడా సఫలీకృతం కాబోతున్నాయి. దాంట్లో అనుమానం లేదు. అదే కాకుండా సంతానం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు మరి ఎప్పటి నుంచో సంతానం లేక రకరకాలుగా మెడికేషన్స్ వాడుతూ మరి ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి వ్యక్తులందరికీ కూడా ఈ యొక్క ఏప్రిల్ మాసంలో చాలా అనుకూలంగా ఉండబోతుంది. మీరు చేసే ప్రయత్నాలు మొత్తం కూడా సఫలీకృతం అవ్వబోతున్నాయి, అందులో సందేహం లేదు. కాకపోతే ప్రధానంగా చెప్పదగ్గ సూచన ఏంటయ్యా అంటే అష్టమాధిపతి అయినటువంటి కుజగ్రహం నీచ స్థితిలో ఉండటం వల్ల కొంత కుటుంబపరమైన చికాకులు ఉండటం కానీ, మరి ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరం. ఆరోగ్యపరంగా అంటే వాహనాల నడిపే విషయంలో కానివ్వండి, మరి అనారోగ్య సమస్య విషయంలో కొంత ఈ మాసం మొత్తం కూడా చాలా జాగ్రత్తగా ఉండడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. ఎందుకంటే కుజుడు ఆర్థికపరమైన విషయాలకి, ఆరోగ్యకరమైనటువంటి విషయాలకి, తర్వాత ఉద్రేకపూరితంతో చేసేటువంటి ప్రయత్నాలకి కుజుడు కారకుడు కాబట్టి ఉద్రేకపూరితంతో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఇది ఒకటి ప్రధానంగా చెప్పదగ్గ సూచన. ఆర్థిక పరంగా కూడా డబ్బులు వస్తాయి, కానీ ఈ మాసం మొత్తం కూడా ఖర్చు అనేది కాస్త ఆచితూచి ఖర్చు పెట్టడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. మరి రవిగ్రహం బృహస్పతి గ్రహం వల్ల ధనం వస్తుంది, కానీ కుజుడు ప్రధానంగా ఇందాక మనం చెప్పుకున్న విధంగా ఫైనాన్షియల్గా ప్రధానంగా కుజుడు కారకుడు కాబట్టి ఎంత ధనం వచ్చినా ఖర్చు అయ్యే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ ఆర్థికపరమైన విషయాల్లో కానివ్వండి, ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ చాలా జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పదగ్గ సూచన. అట్లాగే శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. ఆ శుక్రగ్రహం ఉచ్చస్థితిలో ఉండడం వల్ల మరి మీరు అనుకున్నటువంటి ప్రధానంగా ఇంట్లో గృహోపకరణాలు కొనడం కానీ, మరి లగ్జరీ లైఫ్ ఏదైనా ప్రయత్నాలు చేసినట్లయితే అటువంటి ప్రయత్నాల మొత్తం కూడా సఫలీకృతం అయితే కుటుంబంతో ఆనందంగా గడుపుతారు ఈ మాసం మొత్తం కూడా.
మరి వ్యాపార విషయంలో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి కొంత వ్యతిరేకంగా కనపడుతుంది ఈ మాసం, కాబట్టి ఆ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. మరి సినీ రంగ ప్రముఖులకి, రాజకీయ రంగ ప్రముఖులకి మాత్రం ఈ మాసం చాలా అద్భుతంగా ఉండబోతుంది. మరి నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు ఎవరైనా సరే ఈ మాసం ప్రయత్నం లోపం లేకుండా కనుక ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా మంచి మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి మానవ లోపం లేకుండా గట్టి ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా ఉద్యోగంలో సక్సెస్ అనేది సాధిస్తారు, అందులో అనుమానం లేదు. తరువాత ఈ మేషరాశి వాళ్ళకి ఈ యొక్క లాభాధిపతి అయినటువంటి రాహువు ఏ స్థానంలో ఉండడం వల్ల మరి రాహువు ఏ స్థానంలో చాలా అద్భుతంగా యోగిస్తూ ఉంటాడు. అట్లాగే విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఈ మాసం మొత్తం కూడా చాలా అనుకూలంగా ఉంది. మరి వీసా అప్లై చేసే వాళ్ళకి కానివ్వండి, విదేశాల్లో ఉద్యోగపరంగా ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కానీ ఈ యొక్క మాసం మొత్తం కూడా అనుకూలంగా ఉంది. మరి ఈ మాసంలో చేయకూడని పనులు ఏంటయ్యా అంటే కొంత అనుకోని కొన్ని మాటల వల్ల కొంత తలనొప్పి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే మీరు ఏదైతే కొంత కోపతాపాలతో మాట్లాడతారో, కొంత అగ్రెసివ్నెస్ ఏదైతే ముందుకెళ్తుంటారో దానివల్ల కొన్ని తలనొప్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి కేతుగ్రహం షష్టమ స్థానంలో ఉండడం వల్ల కొంత ఈ రకమైన సమస్యలు కనబడుతున్నాయి. కాబట్టి ఈ యొక్క మాట్లాడే విషయంలో ఆచితూచి మాట్లాడటం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన ఈ మేషరాశి వాళ్ళకి. మరి ఈ మేషరాశి వాళ్ళకి అనుకూలమైనటువంటి దైవం రాహుగ్రహం బాగుండటం వల్ల, దుర్గాదేవి ఆరాధన చేయడం వల్ల ఈ మాసం మొత్తం కూడా చెడు ఫలితాలు తొలగిపోయి సర్వశుభాలు సంప్రాప్తమవుతాయి. మరి ఈ మాసంలో అనుకూలమైనటువంటి రంగు రక్తవర్ణం కానీ శ్వేతవర్ణం కానీ ఈ మాసం మొత్తం కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది ఈ యొక్క మేషరాశి వాళ్ళకి. ఇప్పుడు వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ విశ్వావసునామ సంవత్సరం అనేది చాలా అద్భుతంగా ఉండబోతుంది ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి. ఎందుకంటే గడిచిపోయిన ఒక 5 సంవత్సరాల నుంచి వృషభ రాశి వాళ్ళు ఎన్నో రకాల ఇబ్బందులు, ఎన్నో రకాల కష్ట నష్టాలు అనుభవించి ఉంటారు. మరి ఎన్నో రకాల ఫైనాన్షియల్ అయిన ఖర్చులు కానీ విపరీతమైన అప్పులు చేయాల్సిన పరిస్థితులు ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి గోచరించి ఉంటాయి. ఎందుకంటే గడిచిపోయిన 5 సంవత్సరాల కాలం ఎంతో ఉత్థాన పతనాలు చూశారు. అంటే మంచి ఉచ్చస్థితి చూశారు, పరమ నికృష్ట నీచ స్థితి కూడా చూసి ఉంటారు ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు గడిచిపోయిన కాలం మొత్తం కూడా. కానీ విశేషం ఏంటంటే విశ్వావసునామ సంవత్సరంలో ప్రారంభంలోనే ఏప్రిల్ మాసంలోనే ఇక్కడి నుంచి చాలా అద్భుతంగా ఉండబోతుంది వృషభ రాశి వాళ్ళకి. ఎప్పటిదాకా అంటే రాబోయే ఒక 10 సంవత్సరాల దాకా ఈ వృషభ రాశి వాళ్ళకి తిరుగులేదు అని చెప్పవచ్చు. ఎందుకంటే కలియుగంలో ఈ యొక్క జాతక భాగంలో శని ప్రభావం వల్ల ప్రతి వ్యక్తి కూడా ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక్కడి నుంచి రాబోయే 10 ఏళ్ల వరకు ఈ వృషభ రాశి వాళ్ళకి తిరుగులేదు అని చెప్పవచ్చు. అంటే వీళ్ళ జీవితకాలంలో ఈ సమయం మొత్తం కూడా ఎంతో ఉచ్చస్థితి అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడి నుంచి ఏ ప్రయత్నం చేసినా, ఎటువంటి పనులు చేసినా మొత్తం అనుకూలంగా ఉండబోతుంది ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి. ఈ వృషభ రాశి వాళ్ళకి ప్రధానంగా జన్మ లగ్నంలో గురుడు ఉండటం చాలా విశేషం. ఈ గురుగ్రహ స్థితి వల్ల ఈ వృషభ రాశి వాళ్ళకి సంతానపరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడి నుంచి పిల్లలు ఎంతో వృద్ధిలోకి వస్తారు. మరి పిల్లల భవిష్యత్ అనేది పిల్లలు చేతికి రావడం, పిల్లల తరపు నుంచి ఆదాయం వీళ్ళు అనుభవించడం కానీ, పిల్లలు అనుకున్నటువంటి గోల్స్ రీచ్ అవ్వడం కానీ ఈ మాసం నుంచి ప్రారంభమవుతుంది. వీరి సంతానం కూడా మంచి ఉచ్చస్థితికి వెళ్తారు ఈ యొక్క ఏప్రిల్ మాసం నుంచి ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి. అట్లాగే రవి వ్యయస్థానంలో పడడం వల్ల కొంత ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు, అంటే చిన్న ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఈ వృషభ రాశి వాళ్ళకి నూతన గృహ ప్రాప్తి కనబడుతూ ఉంది. అంటే ఎవరైతే ఎప్పటి నుంచో సొంత ఇళ్ళు కావాలి అని నాకు తెలిసి ఈ వృషభ రాశి వాళ్ళు ఒక 10 సంవత్సరాల నుంచి కలలు కంటూ ఉంటారు. అటువంటి వృషభ రాశి వాళ్ళకి ఈ మాసం గట్టి ప్రయత్నాలు చేసినట్లయితే ఇక్కడి నుంచి మొత్తం అనుకూలంగా కనపడుతూ ఉంది. అంటే ప్రధానంగా ఇంటి ప్రయత్నాలు, గట్టి ప్రయత్నాలు కనుక చేసినట్లయితే ఖచ్చితంగా సఫలీకృతం అవుతాయి. ఎందుకంటే ఈ మార్చి మాసంలో వృషభ రాశి వాళ్ళకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ రాశికి కనపడట్లేదు. ఒక ప్రక్క రవి ఉచ్చస్థితిలో ఉండటం, మరి జన్మలగ్నంలో బృహస్పతి గ్రహం ఉండటం, అట్లాగే ఏకాదశంలో 6 గ్రహాలు ఉన్నాయి. అంటే షష్టగ్రహ కూటం అనేది ఏకాదశ స్థానంలో ఏర్పడుతూ ఉంది. సహజంగా మనం ఏం చెప్తూ ఉంటామంటే
ఏ గ్రహ శుభ ఏకాదశ స్థాన ఫలావాప్త్యర్థం అని చెప్తాం. అంటే ఏ గ్రహమైనా సరే ఏకాదశ స్థానంలో కనుక ఉన్నట్లయితే ఆ గ్రహానికి ఎటువంటి దోషాలున్నా సరే ప్రాప్తించవు, శుభ ఫలితాలను మాత్రమే ఇస్తూ ఉంటాయి. కాబట్టి మరి ఏకాదశ స్థానంలో వృషభ రాశి వాళ్ళకి శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు, తర్వాత రాహు ఏకాదశంలో ఉచ్చస్థితిలో ఉండటం, మరి బుధగ్రహం ఉచ్చస్థితిలో ఉండటం, చంద్రగ్రహం కూడా ఉచ్చస్థితిలో ఉండటం, ఇట్లా అనుకూలమైనటువంటి గ్రహాలు మొత్తం కూడా చాలా అనుకూలంగా కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ మాసం మొత్తం కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది. తర్వాత భార్య విషయంలో మాత్రం ఖచ్చితంగా కొంత అనారోగ్య సూచన కనపడుతుంది ఈ వృషభ రాశి వాళ్ళకి. ఎందుకంటే సప్తమాధిపతి అయినటువంటి కుజగ్రహం కర్కాటక లగ్నంలో మరి కుజస్తంభన జరుగుతుంది. కుజుడు నీచపడ్డాడు. కుజగ్రహం ఎప్పుడైతే నీచపడిందో ఖచ్చితంగా వృషభ రాశి వాళ్ళకి మరి ఆడవాళ్ళైతే భర్త విషయంలో కానీ, మగ మనిషి అయితే భార్య విషయంలో కానీ ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు కనపడటం, మరి చిన్న సర్జరీలు లాంటివి అయ్యే అవకాశాలు కూడా ఈ వృషభ రాశి వాళ్ళకి కనపడుతూ ఉన్నాయి. అంటే దంపతుల్లో ఇద్దరిలో ఎవరో ఒకరికి మాత్రం ఖచ్చితంగా వృషభ రాశి వాళ్ళకి అనారోగ్య సమస్య సూచిస్తుంది. కాబట్టి ఆరోగ్య విషయంలో ఈ మాసం మొత్తం కూడా చాలా జాగ్రత్తగా ఉండటం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. అంటే ఆపరేషన్స్ కానీ ఇటువంటి ముఖ్యమైన విషయాల్లో కొంత పోస్ట్పోన్ చేయడం అనేది ప్రధానంగా, తొందరపడి ఆపరేషన్స్కి వెళ్ళకూడదు. అది ఆలోచించి ఆ విషయాల్లో మాత్రం కొంత ఆలోచించి ఆచితూచి అడుగులు ముందుకు వేయడం అనేది ప్రధానంగా దాంపత్య విషయంలో చెప్పదగ్గ సూచన. అట్లాగే వృషభ రాశి వాళ్ళకి ఈ మాసంలో ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తారో, ఎప్పటి నుంచో పెళ్లి కాక ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ఈ మాసం కొంత అనుకూలంగా లేదు. ఎందుకంటే కుజుడు నీచ స్థితిలో ఉండడం వల్ల కుజగ్రహ దోషం సహజంగా ప్రతి జాతకంలో కూడా సామాన్యంగా కుజదోషం కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఈ మాసం మొత్తం ఎవరైతే పెళ్లి ప్రయత్నాలు చేస్తారో వాటి విషయంలో కొన్ని అనుకూలతలు తక్కువ కనపడుతున్నాయి, మరి లేనిపోని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏప్రిల్ మాసం ఆగి మే నెలలో కనుక ప్రయత్నాలు చేసినట్లయితే వివాహ విషయాల్లో, శుభకార్యాల విషయాల్లో మొత్తం కూడా సఫలీకృతం అయ్యే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి ఒక వృషభ రాశి వాళ్ళకి. తర్వాత ఈ వృషభ రాశి వాళ్ళకి చంద్రుడు చాలా ఉచ్చస్థితికి వెళ్ళబోతూ ఉన్నాడు. ఈ యొక్క మీనరాశి నుండి ఈ చంద్రుడి ప్రయాణం ఈ మాసం రోజు జరుగుతుంది. కాబట్టి చంద్రుడు చాలా బలంగా ఉన్నాడు వృషభ రాశి వాళ్ళకి. మరి పరాక్రమ స్థానం చాలా బలంగా ఉండడం వల్ల మీరు ఏదైతే కొత్త ప్రయత్నాలు చేస్తుంటారో, కొత్త వ్యాపారాల్లో ఈ మాసం కొత్త అవకాశాలు వస్తూ ఉంటాయి చాలామందికి. ఈ వృషభ రాశి వాళ్ళకి ఎప్పటి నుంచో ఏదో కొత్త ప్రయత్నం చేయాలి, ఏదన్నా కొత్త విషయాల్లో కొత్త ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఆలోచించే వాళ్ళకి ఇక్కడి నుంచి ఈ మాసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తారో ఫైనాన్షియల్గా ఇప్పుడు వేసే అడుగులు మొత్తం కూడా ఈ రాబోయే 10 సంవత్సరాల పాటు వీళ్ళకి చాలా అనుకూలంగా ఉండబోతుంది ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి. కాబట్టి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేసినా ఇక్కడి నుంచి రాబోయే కాలం మొత్తం కూడా చాలా అనుకూలంగా ఉంది. మరి మంచి లాభాలు సంప్రాప్తం అవుతాయి ఈ వృషభ రాశి వాళ్ళకి. మరి నిన్నటి వరకు ఎంతో వ్యతిరేకంగా ఉంది. ఎందుకంటే ఈ యొక్క రాహుగ్రహ స్థితి కానీ, మరి బృహస్పతి గ్రహం కానీ, కుజుడు కానీ అనుకూలంగా లేకపోవడం వల్ల ఈ వృషభ రాశి వాళ్ళకి గత 3 మాసాల నుండి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంటే కొత్త వ్యాపారం చేయాలనో ఇంకేదో చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాటన్నిటి కూడా వ్యతిరేకతలు కలుగుతూ ఉంటాయి. ఆ వ్యతిరేకతలు మొత్తం కూడా తొలగిపోయి ఈ మాసంలో మంచి అద్భుతమైన ఫలితాలు వస్తాయి, అందులో సందేహం లేదు. మరి ఈ వృషభ రాశి వాళ్ళకి మరి చెడు ఫలితాలు తొలగిపోయి శుభ ఫలితాలు కలగాలంటే ప్రధానంగా మరి దత్తాత్రేయ ఆరాధన, మరి దత్తస్తవంగా చదవటం వల్ల అనుకూలమైన సత్ఫలితాలు కలుగుతాయి వృషభ రాశి వాళ్ళకి. అనుకూలమైన వర్ణం మరి సువర్ణం, బంగారు రంగు వస్త్రాలు ధరించిన, అట్లాగే శ్వేతవర్ణం తెలుపు రంగు వస్త్రాలు ధరించినట్లయితే చాలా మానసికంగా ఎంతో ప్రశాంతంగా ముందుకు వెళ్ళడానికి ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరం ప్రారంభకాలం చాలా అద్భుతంగా ఉండబోతుంది ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి. ఇప్పుడు మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో చాలా అద్భుతంగా ఉండబోతుంది. ప్రధానంగా ఈ విశ్వావసునామ సంవత్సరం నుండి ఏప్రిల్ మాసం నుండి అద్భుతమైన రాశులు ఎవరవయ్యా అంటే వృషభ రాశి, మిథున రాశి వాళ్ళకి మాత్రమే చాలా అద్భుతంగా ఉండబోతుంది. అంటే మిగతా రాశులకు ఉండవా అంటే కొన్ని రాశుల వాళ్ళకి మధ్యమ ఫలితం, కొన్ని రాశుల వాళ్ళకి అటు ఇటుగా ఉండబోతుంది. బాగా ఉన్న రాశులు ఏంటయ్యా అంటే వృషభ రాశి, మిథున రాశి. రెండోది మిథున రాశి. ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ మిథున రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉండబోతుంది. ప్రధానంగా ఈ ఏప్రిల్ మాసంలో
ఈ మిథున రాశి వాళ్ళకి రవిగ్రహం ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల అన్నదమ్ముల నుంచి కొంత అనుకూలత, అన్నదమ్ములతో ఎప్పటి నుంచో ఉన్నటువంటి చిక్కుముడులు కానీ, ఆస్తుల పంపకాల విషయంలో కానీ, కొన్ని తగాదాల విషయంలో కానీ ఇక్కడి నుంచి అనుకూలంగా ఉండబోతుంది. ఈ మాసంలో మరి అన్నదమ్ముల పొత్తులలో ఎటువంటి ఆస్తుల పంపకాలున్నా ఈ మాసంలో కూర్చొని మాట్లాడుకున్నట్లయితే మిథున రాశి వాళ్ళకి ఎప్పటి నుంచో కాని పనులు మొత్తం కూడా ఈ కాలంలో మొత్తం అనుకూలంగా కనపడుతుంది. అంటే ఆస్తుల పంపకాలు కానీ ఈ మాసం కనుక ప్రయత్నాలు చేసినట్లయితే అన్నదమ్ముల మధ్యలో ఉన్నటువంటి చిక్కుముడులు మొత్తం కూడా విడిపోయి కొలిక్కి రావడానికి ఈ మిథున రాశి వాళ్ళకి ప్రధానంగా చాలా అద్భుతమైన కాలంగా చెప్పవచ్చు. ఇది మర్చిపోకుండా ఇటువంటి ఇబ్బందుల్లో ఎవరన్నా ఉన్నట్లయితే ఈ విషయాల్లో ప్రయత్నం చేసినట్లయితే అన్ని ప్రయత్నాలు కూడా మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి. ప్రతి ప్రయత్నం కూడా మీకు లాభదాయకంగా ఉండబోతుంది. ఆస్తుల విషయంలో కూడా మీకు లాభదాయకంగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో చాలా తొందరగా నిర్ణయాలు తీసుకోవడం అనేది ప్రధానంగా ఈ మాసంలో ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి చెప్పదగ్గ సూచన. అట్లాగే ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి షష్టాధిపతి అయినటువంటి కుజగ్రహం నీచ స్థితిలో ఉన్నాడు. అంటే ఇన్ని సంవత్సరాలు మీరు ఏ ప్రయత్నం చేసినా మిథున రాశి వాళ్ళకి శత్రువర్గం అనేది వెనకాలే ఉంటూ ఉంటుంది. గడిచిపోయిన 6 మాసాల నుండి కొన్నాళ్ల పాటు కుజస్తంభన జరగడం, కుజుడు నీచలో ఉండటం వల్ల శత్రువర్గంతో కొన్ని రకాల ఇబ్బందులు పడటం, చేసే వృత్తిలో కూడా మరి నమ్మక ద్రోహాలు జరగడం కానీ, నమ్మించి మోసం చేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి వల్ల కొన్ని రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు ఈ మిథున రాశి వాళ్ళు. మరి అటువంటి ఇబ్బందులన్నీ కూడా ఈ మాసంలో తొలగిపోతూ ఉన్నాయి. ఎందుకంటే రవిగ్రహం ఉచ్చస్థితిలో ఉండటం, తర్వాత గురుడు వ్యయంలో పడటం, తర్వాత శుక్రగ్రహం కూడా లాభస్థానంలో ఉండటం వల్ల ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి చాలా అనుకూలమైన కాలంగా కనపడుతుంది. అట్లాగే ఈ మిథున రాశి వాళ్ళకి చతుర్థంలో కేతువు, దశమంలో రాహువు. ఈ చతుర్థ కేతువు వల్ల కొంత చదువు పరంగా విద్యార్థులకి అనుకూలమైన సమయం. అంటే ఏదైనా కోర్సు విషయంలో కానీ గట్టి ప్రయత్నం చేసి గట్టిగా పట్టుపట్టి చదివినట్లయితే ఖచ్చితంగా ర్యాంకులు సాధిస్తారు. మరి ఎప్పటి నుంచో పోటీ పరీక్షల్లో 1-2 సార్లు ఫెయిల్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు. మరి పెద్ద పెద్ద పరీక్షల్లో ఇబ్బందులు పడ్డవాళ్ళు 1-2 మార్కులతో ఫెయిల్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు గడిచిపోయిన కాలంగా మిథున రాశి వాళ్ళు. అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ ఏప్రిల్ మాసంలో ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి గోల్ అనేది రీచ్ అవుతారు. అందులో సందేహం లేదు. కాకపోతే దైవ భక్తి ప్రధానంగా పెంచుకోవాలి. గణపతిని నామస్మరణ చేయడం ప్రతినిత్యం కూడా ఈ నెల రోజులు కూడా గణపతి ధ్యానం చేసి చదువు ప్రయత్నాలు చేసినట్లయితే గణపతి అనుగ్రహం వల్ల పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా మీరు అనుకున్న గోల్ రీచ్ అవుతారు. అందులో సందేహం లేదు. తర్వాత మిథున రాశి వాళ్ళకి ఎవరైతే సంతాన ప్రయత్నాలు చేస్తున్నారో ఆ సంతాన ప్రయత్నాలు చేసే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. అట్లాగే విదేశీ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఈ మాసంలో ఖచ్చితంగా అనుకూలంగా ఉంది. ఖచ్చితంగా ఫస్ట్ అటెంప్ట్లోనే వీసా ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. మరి సంతాన ప్రయత్నాలు కూడా ఈ మాసంలో మరి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. సంతాన ప్రయత్నం చేసే వాళ్ళకి ఈ మాసంలో మంచి శుభవార్తలు వింటారు. ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధిస్తారు. సంతాన విషయంలో పిల్లలు కూడా మంచి వృద్ధిలోకి రావడానికి శుక్రగ్రహం చాలా అనుకూలంగా ఉండబోతుంది. అట్లాగే లాభదాయకమైన పనులు కానీ కొత్త ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి కానీ ఈ మాసం చాలా అనుకూలంగా కనపడుతుంది. తర్వాత సినీ రంగ ప్రముఖులకు కానీ, రాజకీయ రంగ ప్రముఖులకి, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి, యూట్యూబ్ వారులకు వీళ్ళందరికీ కూడా ఈ మాసం చాలా అద్భుతంగా ఉండబోతుంది. మిథున రాశి వాళ్ళకి కొత్త వ్యాపారాలు చేయాలన్నా, సినీ రంగంలో కానీ ఈ యొక్క మీడియా రంగంలో కొత్త ఇన్వెస్ట్మెంట్లు చేయాలన్నా, ఎప్పటి నుంచో వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఎప్పటి నుంచో కొంతకాలం కష్టపడుతూ ఇంకా జీవితంలో ఉచ్చస్థితికి రావాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ మిథున రాశి వాళ్ళ లక్షణాలు ఎట్లా ఉంటాయంటే అడుక్షణం కూడా ఏదో నేర్చుకునేటువంటి లక్షణం ఉంటుంది మిథున రాశి వాళ్ళకి. మరి ఎన్ని ప్రయత్నాలు చేసినా గత కాలంగా అనుకూలంగా లేదు. ఈ మాసంలో ఖచ్చితంగా మీరు ఉచ్చస్థితికి రావడానికి ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నారో, గత కొంతకాలం నుంచి చేస్తూ ఉన్నారో ఈ మాసంలో చేయబోయే ప్రయత్నాలు మీరు ఉచ్చస్థితికి రావడానికి ఈ మాసంలో మంచి స్టెప్స్ పడతాయి. మంచి బీజాలు పడే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ స్టెప్ ఏదైతే తీసుకోబోతున్నారో రాబోయే 10 సంవత్సరాల కాలం పాటు ఈ మిథున రాశి వాళ్ళకి విశ్వావసునామ సంవత్సర సందర్భంగా చాలా అద్భుతంగా ఉండబోతుంది మిథున రాశి వాళ్ళకి. తరువాత ఈ మిథున రాశి వాళ్ళకి ప్రధానంగా చెప్పదగ్గ సూచన ఏంటంటే అంటే తండ్రికి కొంత అనారోగ్యం రావడం కానీ, తండ్రి తరఫు నుంచి కొన్ని రకాల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే మరి పితృస్థానమైనటువంటి శనిగ్రహం
మరి రవితో కలిసి ఉన్నాడు. రవి శని ఇద్దరు కూడా తండ్రి కొడుకులైనా సరే వాళ్ళిద్దరికీ కూడా బద్ధ శత్రుత్వం ఉంటుందిట. అంటే ఈయనంటే ఆయనకు పడదు, ఆయనంటే ఆయనకు పడకపోవడం వల్ల తండ్రికి కొంత అనారోగ్య సమస్యలు, మరి తండ్రితో కొన్ని విభేదాలు రావడం కనపడుతూ ఉంది. కాబట్టి ఈ మాసంలో ఈ నెల రోజుల పాటు తండ్రి తాలూకు విషయాల్లో కానీ, తండ్రి తాలూకు వ్యవహారాల్లో కానీ, తండ్రి తరఫున ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా ప్రధానంగా కొంత జాగ్రత్త అవసరం. ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఖర్చు పెట్టే విషయంలో మరి భాగ్యాధిపతి అయినటువంటి శని మరి దశమంలో రవితో కలవడం వల్ల ఖర్చు విషయంలో కొంత జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయడం వల్ల, కొంత జాగ్రత్తగా పడడం వల్ల కొంత డబ్బు సేవ్ చేయగలుగుతారు. మరి ఒక్క మాసం ఆగి మే మాసం నుంచి ఖర్చుల విషయంలో మీరు ఏ రకమైన ప్రయత్నాలు చేసినా కూడా మొత్తం అనుకూలంగా ఉంది. ధనం మాత్రం ఖచ్చితంగా సమకూరుతుంది. మీరు అనుకున్న దానికన్నా కూడా ధనం మీకు చేతికి అందుతుంది, అందులో సందేహం లేదు. అట్లాగే కొంత మాట్లాడే విషయంలో మరి ముఖ్యమైన వ్యవహారాల విషయంలో కొంత ఆచితూచి అడుగులు వేయాలి. ఎందుకంటే వాక్స్థానంలో కుజుడు నీచబడడం వల్ల మాట్లాడే మాటలోనే జాగ్రత్తగా ఉండాలి. మాటల చేత దేవతలు మన్నన పొందుతారట. కాబట్టి మాటతోనే ఏదైనా ఉంటుంది. కాబట్టి మాట్లాడే విషయంలో, వ్యవహార విషయంలో కొంత జాగ్రత్త అవసరం ఈ మిథున రాశి వాళ్ళకి. మరి ఈ మిథున రాశి వాళ్ళకి ఈ చెడు ఫలితాలు తొలగిపోయి విశ్వావసునాథ నామ సంవత్సరంలో ఈ నూతన సంవత్సరంలో అనుకూలమైన ఫలితాలు కలగాలి అంటే సుబ్రహ్మణ్య ఆరాధన అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. సుబ్రహ్మణ్య స్తవం కానీ, సుబ్రహ్మణ్య ఆరాధన కానీ, మరి సుబ్రహ్మణ్య ప్రదక్షిణాలు కానీ చేయడం వల్ల కొంత ఆరోగ్యపరమైన ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఈ ఆరాధన చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మరి అనుకూలమైనటువంటి వర్ణం శ్వేతవర్ణం, అనుకూలమైన వర్ణం ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి. ఇప్పుడు కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి మంచి కాలం ప్రారంభమైందని చెప్పవచ్చు. విశ్వావసునామ సంవత్సర సందర్భంగా ఈ ఏప్రిల్ మాసం నుంచి ఈ కర్కాటక రాశి వాళ్ళకి ప్రధానంగా చెప్పదగ్గ మరి మంచి విషయం ఏంటయ్యా అంటే అష్టమ శని ప్రభావం తొలగిపోయింది. ఎందుకంటే ఈ కర్కాటక రాశి వాళ్ళకి గడిచిపోయిన 3 సంవత్సరాల కాలం నుంచి మరి వాళ్ళ పడ్డ నరకం భగవంతుడు కూడా తెలియదు. అటువంటి ఇబ్బందులు పడి ఉంటారు కర్కాటక రాశి వాళ్ళు. ఈ కర్కాటక రాశి వాళ్ళకి మరి అష్టమంలో శని తొలగిపోయాడు. దీనివల్ల గడిచిపోయిన 3 సంవత్సరాల నుంచి ఆర్థికపరమైన ఇబ్బందులు, ఎన్నో రకాల ఇబ్బందులు పడి ఉంటారు. మరి దానివల్ల అనారోగ్య సమస్యలు ఎదురయ్యి ఉంటాయి. మరి కుటుంబ పరంగా కూడా ఎన్నో రకాల ఉత్థాన పతనాలు చూసి ఉంటారు. దానివల్ల ఎన్నో రకాల అవమానాలు. మరి కొంతమంది అయితే స్థానభ్రంశం జరగడం, కొత్త స్థానానికి పుట్ట చేత పట్టుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అటువంటి వాళ్ళకందరికీ కూడా ఈ ఏప్రిల్ మాసం నుంచి చాలా అద్భుతంగా ఉండబోతుంది కర్కాటక రాశి వాళ్ళకి. అంటే మీరు చేయబోయే ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం కాబోతూ ఉన్నాయి ఈ కర్కాటక రాశి వాళ్ళకి. అంతేకాకుండా గడిచిపోయిన 3 సంవత్సరాల కాలంలో మీరు ఏదైతే ఫైనాన్షియల్గా అప్పుల బాధ అనుభవించారో, ఇప్పటికి కొంత అప్పులు చేసి ఉంటారు. ఇక్కడ నుంచి ఈ ఏప్రిల్ మాసం నుంచి మొత్తం అనుకూలంగా ఉంది. మీరు చేసే పనులన్నీ కూడా సఫలీకృతం కాబోతూ ఉన్నాయి. ఇక్కడి నుంచి రాబోయే 10 సంవత్సరాల కాలం పాటు కర్కాటక రాశి వాళ్ళకి తిరుగులేదు అని చెప్పవచ్చు. ఎందుకంటే కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని ప్రభావం వల్ల, మరి అనారోగ్య సమస్యల వల్ల కొన్ని వయసుల వాళ్ళకి కొన్ని రకాల ఇబ్బందులు కలుగుతాయి. ఎందుకంటే మనిషి జీవితం 90 సంవత్సరాలు లెక్కేసుకుంటే బాల్యం, యవ్వనం, కౌమారం. మరి కౌమార స్థితి అంటే 80 ఏళ్ళు దాటిన వాళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి, అంటే 60 నుంచి 90 ఏళ్ల లోపు ఎవరైతే కర్కాటక రాశి వాళ్ళు ఉంటారో గడిచిపోయిన 3 సంవత్సరాల కాలం చాలా చండాలపు సమయం. ఈ సమయం దాటిపోవడం వల్ల ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఇక్కడి నుంచి 10 సంవత్సరాల పాటు ఆయుష్ ప్రమాణం పెరిగింది అన్నది లెక్క. ఎందుకంటే వీళ్ళకి ఇక్కడి నుంచి ఆయుష్కు తిరుగులేదు. అంటే కనీసం కర్కాటక రాశి వాళ్ళు పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు ఎవరున్నాయో సరే ఉంటే 10 సంవత్సరాల పాటు జీవిస్తారు, అందులో సందేహం లేదు. తరువాత ప్రధానంగా చెప్పదగ్గ సూచన ఏంటంటే కర్కాటక రాశి వాళ్ళకి ధనాధిపతి దశమంలో ఉన్నాడు. అంటే ధనానికి లోటు ఉండదు. ఈ 2 మాసాలు ఏప్రిల్, మే 2 మాసాల్లో కూడా కర్కాటక రాశి వాళ్ళకి ధనాధిపతి ఉచ్చస్థితిలో ఉండడం వల్ల మంచి మంచి అవకాశాలు వస్తాయి. ఎప్పటి నుంచో ఉద్యోగాలు లేక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ మరి సరైన ఉద్యోగం దొరక ఇబ్బందులు ఎవరైతే పడుతున్నారో వాళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి ఉద్యోగం ఈ మాసంలో ఖచ్చితంగా వచ్చి తీరుతుంది, అందులో సందేహం లేదు. వచ్చేటువంటి ఉద్యోగం ఎటువంటి ఉద్యోగం వస్తున్నాయా అంటే
మీ కింద 10 మంది చేసేటువంటి స్థాయిలో జాబ్ వస్తుంది. అంటే అందరికీ వస్తుందని కాదు. అటువంటి స్థాయి వ్యక్తులు కొంతమంది ఉంటారు కర్కాటక రాశి వాళ్ళు. ఈ కర్కాటక రాశి వాళ్ళ లక్షణం ఎట్లా ఉంటుంది అంటే సొంత కష్టంతో, సొంత తెలివితేటలతో, స్వయం ప్రతిపత్తితో పైకి వస్తారు. అదే స్థాయిలో ముందుకెళ్తూ ఉంటారు కర్కాటక రాశి వాళ్ళు. అటువంటి ప్రయత్నాలు మొత్తం కూడా సఫలీకృతం కాబోతున్నాయి కర్కాటక రాశి వాళ్ళకి. మరి ప్రధానంగా కర్కాటక రాశి వాళ్ళకి చతుర్థాధిపతి అయినటువంటి చతుర్థ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా ఏకాదశ స్థానంలో ఉన్నాడు. దీనివల్ల కుటుంబ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. గతకాలం ఎన్నో ఇబ్బందులు పడి ఉంటారు. కొంతమంది భార్యాభర్తలు విడిపోయిన వాళ్ళు కూడా కర్కాటక రాశి వాళ్ళు ఈ మాసంలో కనుక మళ్ళీ దంపతులు కలవడానికి ప్రయత్నం చేస్తే ఆనందకరమైన సుఖకరమైనటువంటి జీవితం అనుభవిస్తారు కర్కాటక రాశి వాళ్ళు. అట్లాగే విద్యా విషయంలో, హయ్యర్ ఎడ్యుకేషన్ విషయంలో ఈ మాసం మొత్తం అనుకూలంగా ఉంది. విద్యార్థులకు చాలా అద్భుతంగా ఉండబోతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా ఉత్తీర్ణులు అవుతారు. మంచి మంచి మార్కులు సంపాదిస్తారు. ఏప్రిల్ మాసంలో నుండి ఎవరు ఎగ్జామ్స్ రాసినా అంత అనుకూలంగా ఉంది. గడిచిపోయిన 3 సంవత్సరాలు ఎన్నో ఫెయిల్యూర్స్ చూసుంటారు కర్కాటక రాశి వాళ్ళు. మరి ఇక్కడి నుంచి ఇక అప్సెట్ కావాల్సిన పని లేదు. ఖచ్చితంగా మీరు ఏదైతే గోల్ అనుకుంటారో ఆ గోల్ని రీచ్ అవుతారు. అందుట్లో సందేహం లేదు. అట్లాగే మరి తృతీయాధిపతి అయినటువంటి బుధుడు నీచ స్థితిలో ఉన్నాడు. అంటే బుధుడు బుద్ధికారకుడు కాబట్టి మీ ఆలోచన శక్తి అనేది ప్రధానంగా జాగ్రత్తగా ఉండాలి. అంటే బుధుడి నిర్ణయాలు ఎట్లా ఉంటాయంటే బుధుడు నీచలో ఉన్నట్లయితే సపోజ్ ఒక పిల్లవాడు కాలేజీకి వెళదామని చెప్పి బయలుదేరిన వాడు ఎవడో స్నేహితుడు కలవడం వల్ల సినిమాకి వెళతాడు. అంటే బుద్ధి స్థిమితం లేక ఒకటనుకుంటే ఒకటి చేస్తూ ఉంటారు. మరి ఆ విషయంలో కొంత నిర్ణయాలు జాగ్రత్తగా ఉండాలంటే ముందుగానే మెంటల్గా ఫిక్స్ అవ్వడం, సమయం వృధా చేయకుండా కనుక గట్టి ప్రయత్నాలు చేసినట్లయితే కర్కాటక రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. అంటే మొత్తం మీ చేతిలోనే ఉంది. మీరు బుద్ధి స్థిమితంగా పెట్టుకొని మంచి నిర్ణయాలు తీసుకొని ఫిక్స్డ్గా ముందుకెళ్ళినట్లయితే ఖచ్చితంగా మిగతా గ్రహాలు మొత్తం కూడా అనుకూలంగా ఉన్నాయి ఈ కర్కాటక రాశి వాళ్ళకి. అట్లాగే ఈ కర్కాటక రాశి వాళ్ళకి మరి భాగ్యస్థానంలో రాహు ఉన్నాడు. ఈ రాహు ఉండటం వల్ల చక్షు సంబంధమైన సమస్యలు కానీ చర్మ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా షష్టగ్రహ కూటమి కొన్ని రాశుల వాళ్ళకి ప్రధానంగా స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి షష్టగ్రహ కూటమి వల్ల. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఖచ్చితంగా మరి అనారోగ్య సమస్యలు, ఈఎన్టీ ప్రాబ్లమ్స్ రావడం కానీ, చర్మ సంబంధమైన వ్యాధులు రావడం కానీ, ఇట్లా బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చే అవకాశాలు కానీ, అట్లాగే కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ యొక్క వ్యాధులు ఉన్న వాళ్ళు కొంత జాగ్రత్తగా షష్టగ్రహ కూటమి విషయంలో ఈ 3 మాసాలు ప్రధానంగా జాగ్రత్తగా ఉండడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. అట్లాగే ఈ కర్కాటక రాశి వాళ్ళకి అనుకూలమైనటువంటి దైవం ఏంటయ్యా అంటే మహాలక్ష్మి ఆరాధన. నిత్యం కూడా మహాలక్ష్మి ఆరాధన చేయడం వల్ల మీరు ఇంతకుముందు చేసిన అప్పులు మొత్తం కూడా బయటపడడం, అప్పులు తీర్చడం, తర్వాత లాభాల్లోకి వెళ్ళే అవకాశాలు మహాలక్ష్మి దేవి వల్ల మీకు అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. అన్నింటిలో సందేహం లేదు. మరి ఈ కర్కాటక రాశి వాళ్ళకి అనుకూలమైనటువంటి వర్ణం రక్తవర్ణం. మహాలక్ష్మికి రక్తవర్ణం ప్రీతి కాబట్టి రక్తవర్ణ వస్త్రాలు ధరించి కనుక ముఖ్యమైన విషయాల్లో ప్రధానమైన విషయాలు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో ఆ సమయాల్లో కనుక రక్తవర్ణం వస్త్రాలు ధరించి ముందుకెళ్ళినట్టయితే ఈ మాసం మొత్తం కూడా అనుకూలంగా ఉండబోతుంది కర్కాటక రాశి వాళ్ళకి. ఇప్పుడు సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి ప్రధానంగా షష్టగ్రహ కూటమి అష్టమ భావంలో ఏర్పడబోతూ ఉన్నది. ఈ విశ్వావసునామ సంవత్సరంలో సహజంగా అష్టమ స్థానం ఎవరికైనా సరే ఇబ్బంది పెట్టేటువంటి స్థానం. శ్లోకం ఉంది, ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురుహు కుర్వంతి ప్రాణ సందేహం స్థానజనం ధనక్షమే అని చెప్పి జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. గురుడు కానీ మరి శని కానీ రాహువు కానీ అష్టమ స్థానంలో ఉన్నట్లయితే ఖచ్చితంగా కుర్వంతి ప్రాణ సందేహం అంటే ఎటువంటి స్థానాన్ని తీసుకెళ్తుందా అంటే ఈ బ్రతుకెందుకు రా బాబు చచ్చిపోదాం అనేటువంటి స్థానానికి తీసుకెళ్తాడ. స్థాన చలనం అంటే మీరున్న స్థానం మారడం కానీ, ధనక్షయం డబ్బు ఖర్చు అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఇదే సమయంలో సింహరాశి వాళ్ళకి ఇంకో విశేషం ఏంటయ్యా అంటే ఈ సింహరాశి వాళ్ళకి లగ్నాధిపతి అయినటువంటి రవి భాగ్యస్థానంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు. చాలామంది వ్యక్తులకి ఈ అష్టమ భావం దెబ్బతింటం వల్ల చేస్తున్న ఉద్యోగాలు అకారణంగా మానివేయటం కానీ, అకారణంగా తీసివేయటం కానీ, లేదు వీళ్ళకి నచ్చక చేస్తున్న ఉద్యోగం నచ్చక రిజైన్ చేసి వచ్చేటువంటి ఫలితాలు కనపడుతూ ఉంటాయి సహజంగా. కానీ ఈ మాసంలో
ఎవరన్నా ఉద్యోగం మారాలనుకునేటువంటి వ్యక్తులకి ఈ ఏప్రిల్ మాసంలో కనుక ప్రయత్నాలు చేస్తే ఈ మాసంలో తీసుకునే నిర్ణయం మాత్రమే మీకు అనుకూలంగా ఉండబోతూ ఉంది. ఎందుకంటే లగ్నాధిపతి అయిన రవి ఉచ్చస్థితిలో ఉండడం వల్ల ఉద్యోగపరమైన ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో ఈ మాసం మాత్రమే అనుకూలంగా ఉంది. మరి ఏప్రిల్ తర్వాత ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఒక ఉద్యోగం సహజంగా ఒక ఉద్యోగం చేస్తూ ఉంటారు, కొత్త ఉద్యోగం మారదాం అనుకుంటూ ఉంటాం. మరి చేస్తున్న ఉద్యోగం రిజైన్ చేసిన తర్వాత కొత్త ఉద్యోగం రాదు. ఇట్లా ఈ సమయంలో ఇబ్బందులు పడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క మాసం మాత్రమే అనుకూలంగా ఉంది. కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు వెంటనే గట్టి ప్రయత్నం చేయాలి. తర్వాత ఏప్రిల్ నెల తర్వాత మాత్రం ఎటువంటి ప్రయత్నాలు చేయకూడదు. ఏప్రిల్ మాసమే ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంది. తర్వాత సంతానపరమైన ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఈ మాసం మొత్తం కూడా అనుకూలంగా ఉంది. ఎందుకంటే గురుగ్రహం మరి దశమంలో ఉన్నాడు. సంతానపరమైనటువంటి మరి అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. సంతానపరంగా సంతోషకరమైన వార్తలు వింటారు. అట్లాగే ఆరోగ్యపరంగా పిల్లలకి కొంత అనారోగ్యం సూచిస్తూ ఉంది. ఎందుకంటే పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురుడు శత్రుక్షేత్రంలో పట్టడం వల్ల పిల్లలకు అనారోగ్య సూచనలు కనబడుతూ ఉన్నాయి. పిల్లల విషయంలో కొంత జాగ్రత్త అవసరం. తర్వాత ధనం వస్తుంది కానీ ఖర్చు ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇక్కడి నుంచి రాబోయే 3 సంవత్సరాల పాటు ఫైనాన్షియల్గా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క మాసంలో మీరు ఏదైతే కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటారో, ఎవరైతే కొత్త కొత్త వ్యాపారాలు చేయాలనుకుంటారో వాళ్ళు మాత్రం ఈ మాసం నుంచి కూడా ఎటువంటి ప్రయత్నాలు చేయకూడదు. ఎందుకంటే శని అష్టమంలో ఉండటం, షష్టగ్రహ కూటమి ఏర్పడటం వల్ల ఈ 3 మాసాల్లో మీరు ఏదైతే కొత్త కొత్త వ్యవహారాలు కానీ కొత్త కొత్త వ్యాపారాలు కానీ ప్రారంభం చేస్తారో మీరు వేసేటువంటి అడుగులు మొత్తం కూడా వ్యతిరేకంగా పడుతూ ఉంటాయి. ఈ సమయంలో ఎవరు కూడా కొత్త వ్యాపారాలు చేయకూడదు. ఎట్లా ఆలోచించాలంటే తిండి బట్ట గడిస్తే చాలని ఆలోచించాలి తప్ప ఏదో అద్భుతాలు చేద్దామని కానీ కొత్త కొత్త వ్యాపారాలు చేద్దామని మాత్రం నిర్ణయాలు తీసుకోకూడదు. ఈ అష్టమ స్థానంలో శని ప్రభావం చేత ఉన్నంతవరకు సంతోషంగా ఉండడమే అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. మరి ఈ సింహరాశి వాళ్ళకి ఎవరైతే స్వగృహ ప్రాప్తి కోసం ప్రయత్నాలు చేస్తున్నారో ఖచ్చితంగా ఈ సమయంలో సొంత ఇంటి ప్రయత్నాలు చేయాలి. ఎందుకంటే శని బలంగా ఉన్నప్పుడు, శని దోషప్రదంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా కొత్త కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు. ఇందాక చెప్పుకున్నాం. మీ దగ్గర ఏదైతే హ్యాండ్ ఫ్రీగా డబ్బు ఉందో ఆ డబ్బును తీసుకెళ్ళి ఏదైనా ఒక స్థలం కొనటం కానీ ఒక ఇల్లు కొనటం కానీ ప్రయత్నం చేయడం వల్ల డబ్బు అక్కడ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే శని సమయంలో సహజంగానే ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఎదురవుతాయి. మరి ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు శాస్త్రం ఉంది. ఖచ్చితంగా ఇంటి ప్రయత్నం చేస్తే మంచి అనుకూలంగా ఉంటుంది. సమయం వ్యతిరేకతతో పాటు కొంత అనుకూలంగా ఉంది. ఏంటి అనుకూలం అంటే ధనాధిపతి ఉచ్చస్థితిలో ఉండడం కొంత అనుకూలం. తర్వాత మరి భాగ్యాధిపతి రవి కూడా దశమంలో ఉండడం కొంత అనుకూలం. ఇంకోటి ఏంటయ్యా అంటే తృతీయాధిపతి అయినటువంటి శుక్రుడు మరి అష్టమ భావంలో ఉండడం కూడా కొంత అనుకూలమైనటువంటి ప్రయత్నాలు చేయడం వల్ల మంచి మంచి ప్రయత్నాలు స్వగృహ ప్రాప్తి కోసం ప్రయత్నాలు చేయడం వల్ల ఖచ్చితంగా ఇవన్నీ కూడా అనుకూలంగా సంప్రాప్తం అవుతాయి. స్వగృహ ప్రాప్తి కనపడుతుంది. కాబట్టి ఈ మాసంలో ఖచ్చితంగా ప్రయత్నం చేయండి, అనుకూలంగా ఉంటుంది. మరి డబ్బు అనేది స్థిరాస్తి మీద పెట్టడం వల్ల ఈ 3 సంవత్సరాలు ఇబ్బందులు పడ్డా ఆఫ్టర్ 3 ఇయర్స్ తర్వాత శని ప్రభావం ఎప్పుడైతే తొలగిపోతుందో ఈ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో 10 రెట్లు మీకు చేతికి అందుతుంది. అట్లా కాకుండా ఏదో కొత్త వ్యాపారం చేద్దామనో, లేకపోతే షేర్ మార్కెట్లో పెడదామనో, లేకపోతే ఎవడో సహజంగా మనం టైం బాగున్నప్పుడు ఎవడైనా సరే ఆశ పెడతాడు. ఆశ పడ్డామంటే కనుక మీరు మొత్తం మోసపోవడం జరుగుతుంది సింహరాశి వాళ్ళకి. కాబట్టి ఎవరిని కూడా నమ్మి మోసపోకూడదనే ప్రధానంగా చెప్పదగ్గ సూచన. డబ్బు మాత్రం స్థిరాస్తుల మీదే పెట్టాలి. ఎవరిని నమ్మి సొంత అన్నదమ్ములు కానీ ఎవరిని కూడా నమ్మకుండా ఉండడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన సింహరాశి వాళ్ళకి. మరి ఈ సింహరాశి వాళ్ళకి అష్టమంలో రాహు ఉన్నాడు. అష్టమ రాహు విపరీతమైన రాజయోగాన్ని ఇస్తాడు. కాబట్టి విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కానీ, తర్వాత సినీ రంగ ప్రముఖులకు కానీ, రాజకీయ రంగ ప్రముఖులకు కానీ అష్టమ రాహు చాలా అద్భుతంగా పనిచేస్తాడు. మంచి అధికారాన్ని ఇస్తాడు. తర్వాత విదేశీ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో మరి విద్యార్థులు కూడా విదేశీ విద్య కోసం వీసా ప్రయత్నాలు చేస్తారో అవన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు కానీ కొంత వ్యతిరేకంగా కనపడుతుంది. నిన్నటి వరకు సింహరాశి వాళ్ళకి కొంత గ్రహస్థితి బాగలేదు కాబట్టి ఇక్కడి నుంచి బాగుంది. విదేశాల్లో కూడా ఇక్కడి నుంచి ఏప్రిల్ మాసం తర్వాత అనుకూలంగా కనపడుతుంది.
విదేశాల్లో ఉండే వాళ్ళకి, మరి ఈ సింహరాశి వాళ్ళకి ఈ చెడు ఫలితాలు తొలగిపోయి సత్ఫలితాలు రావాలి అంటే ప్రధానంగా దుర్గాదేవి ఆరాధన. మరి రాహు దోషప్రదంగా ఉండడం వల్ల దుర్గామ్మవారి ఆరాధన చేయడం, దుర్గా స్తుతి కానీ చేయడం వల్ల మంచి అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మరి ఈ యొక్క సింహరాశి వాళ్ళకి అనుకూలమైన వర్ణం రక్తవర్ణం. అమ్మవారికి రక్తవర్ణం ప్రీతి కాబట్టి దుర్గాదేవికి రక్తవర్ణ ఎర్ర రంగు వస్త్రాలు ధరించి ప్రధానమైన నిర్ణయాలు పనులు చేయడం వల్ల మీకు ఈ మాసం మొత్తం కూడా అనుకూలంగా ఉండబోతుంది విశ్వావసునామ సంవత్సరంలో యొక్క సింహరాశి వాళ్ళకి. ఇప్పుడు కన్యా రాశి విశ్వావసునామ సంవత్సరంలో ఏప్రిల్ మాసంలో మరి ఏ విధంగా ఉందో చూద్దాం. ప్రధానంగా ఈ కన్యా రాశి వాళ్ళకి అష్టమంలో రవి చాలా అనుకూలంగా ఉన్నాడు. అష్టమంలో రవి అనుకూలం ఉండడం వల్ల విదేశీ ప్రయత్నాలు ఎవరైతే చేయబోతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి అనుకూలమైన సమయం ఈ ఏప్రిల్ మాసం. విదేశీ విద్య కోసం కానీ, వీసా ప్రయత్నాలు చేసే వాళ్ళకి కానీ, విదేశాల్లో మంచి మంచి ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళందరికీ కూడా ఈ మాసం అనుకూలంగా ఉండబోతుంది కన్యారాశి వాళ్ళకి. అట్లాగే ప్రధానంగా కన్యారాశి వాళ్ళకి కాలసర్ప దోషం కనపడుతూ ఉంది. ఈ షష్టగ్రహ కూటమి సమయంలో రాహుకేతువుల మధ్యలో కొన్ని గ్రహాలు బంధింపబడ్డాయి. ఈ కాలసర్ప యోగం అంటారు. ఈ కాలసర్ప యోగము మరి దేశాన్ని మొత్తానికి కూడా కొంత అరిష్టమైనటువంటి కాలం. అదే సమయంలో మరి 30 సంవత్సరాల క్రితం ఎవరైతే జన్మించారో వీళ్ళందరికీ కూడా కాలసర్పయోగం కనపడుతూ ఉంది. దాని ప్రభావం ఈ మాసం నుంచి కొంత ఇబ్బంది పెట్టేటువంటి కాలం. కన్యారాశి వాళ్ళకి జన్మ లగ్నంలో కేతు ఉండడం వల్ల కొంత ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో కొంత జాగ్రత్త అవసరం. అంటే కోపంతో మరి స్పీడ్గా ఏవైతే నిర్ణయాలు తీసుకుంటారో కొన్ని తలకాయలేని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అంటే ఆలోచన లేని నిర్ణయాలు, తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారో దానివల్ల కొన్ని ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో కొంత ఆచితూచి అడుగులు వేయడం అనేది ప్రధానంగా కన్యారాశి వాళ్ళకి చెప్పదగ్గ సూచన. అట్లాగే ఈ కన్యారాశి వాళ్ళు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది. మరి సినీ రంగ ప్రముఖులకు కూడా ఈ మాసం మొత్తం కూడా చాలా అనుకూలంగా ఉంది. అట్లాగే ఈ మాసంలో చేసే ప్రయత్నాలు మొత్తం కూడా ధనపరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఏదైతే మీరు కొన్ని అనుకూలమైన ప్రయత్నాలు చేస్తారో, మంచి మంచి ప్రయత్నాలు చేస్తారో ఈ మాసంలో ఇవన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. అన్నిట్లో సందేహం లేదు. ఎందుకంటే ధన భాగ్యాధిపతి అయినటువంటి శుక్రగ్రహం ఉచ్చస్థితిలో ఉండడం అనేది కన్యారాశి వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి సమయం. అంటే మీకు ఏదైతే డబ్బు రావాలన్నా, ఎప్పటి నుంచో డబ్బు చేతికి అందక ఇబ్బంది పడుతున్నా, కొత్త వ్యాపారాలు చేయాలని ప్రయత్నం చేసే వాళ్ళకి మరి డబ్బు అందక ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ మాసంలో చాలా అనుకూలంగా కనపడుతుంది కన్యారాశి వాళ్ళకి. మరి ఇటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవబోతున్నాయి కన్యారాశి వాళ్ళకి. మరి ప్రధానంగా ఈ కన్యారాశి వాళ్ళకి లగ్న దశమాధిపతి అయినటువంటి బుధుడు సప్తమ స్థానంలో నీచ స్థితిలో పడ్డాడు. అంటే సప్తమ స్థానం కళత్ర స్థానం. మరి భార్యకి కొన్ని అనారోగ్య సమస్యలు, మరి దంపతుల్లో ఎవరో వాళ్ళకి, స్త్రీకి కానీ పురుషులకు కానీ అనారోగ్య సమస్యలు కనపడుతూ ఉన్నాయి. కొంత నరాల వీక్నెస్ రావడం కానీ, నర్వ్స్కు సంబంధించిన సమస్యలు రావడం కానీ ఈ మాసంలో కనపడుతుంది. మరి ఈ విషయాల్లో ప్రధానంగా జాగ్రత్తగా ఉండడం అనేది ప్రధానంగా కన్యారాశి వాళ్ళకి చెప్పదగ్గ సూచన. అట్లాగే ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి ఈ మాసం మధ్యమంగా ఉంది. అంటే 50-50. అంటే మీ ప్రయత్నం లోపం లేకుండా గట్టి ప్రయత్నాలు చేస్తే ఒక రకంగా రవి అనుకూలంగా ఉన్నాడు. ధనాధిపతి శుక్రగ్రహం కూడా అనుకూలం ఉంది. కానీ ఇదే సమయంలో బుధుడు బుద్ధికారకుడు కాబట్టి మీరు బుద్ధిస్థిమితంతో, సత్ప్రవర్తనతో మరి ముఖ్యంగా గట్టిగా నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఈ మాసం అనుకూలంగా ఉంటుంది. ఏదో ప్రయత్న లోపం చేసుకుంటూ ప్రయత్న లోపం పెట్టుకొని వస్తుందిలే చేద్దాంలే అనేటువంటి లక్షణం కనుక ఉన్నట్లయితే ఈ సమయం అంతా వృధా అయ్యే సమయం. కాబట్టి ఈ మాసంలో మరి ముఖ్యంగా స్థిరచిత్తంతో మీరు తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకోవడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన కన్యారాశి వాళ్ళకి. మరి ఈ కన్యారాశి వాళ్ళకి చతుర్థాధిపతి అయినటువంటి గురుగ్రహం శత్రుక్షేత్రంలో పడడం వల్ల కుటుంబపరంగా కొన్ని చికాకులు ఉంటాయి. మరి తల్లిపరంగా కొంత అనారోగ్య సూచన కనబడుతూ ఉంది. కుటుంబంలో కొన్ని ఇబ్బందులు పడటం, కుటుంబంలో కొన్ని చికాకులు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి కుటుంబపరంగా తీసుకునే నిర్ణయాలు
ఈ మాసంలో కొంత జాగ్రత్త అవసరం కన్యారాశి వాళ్ళకి. అట్లాగే తృతీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు నీచ స్థితిలో ఉండడం కూడా మరి అన్నదమ్ముల విషయంలో కానీ సోదర సోదరీమణుల విషయంలో కానీ ఆస్తుల పంపకాల విషయంలో కానీ కొంత జాగ్రత్తగా తొందరపాటు లేకుండా ముందుకు వెళ్ళాలి. అట్లాగే తండ్రికి ఖచ్చితంగా అనారోగ్య సూచన కనపడుతుంది కన్యారాశి వాళ్ళకి. భాగ్యాధిపతి తండ్రి ఆ కుజగ్రహం నీచ స్థితిలో ఉండడం వల్ల తండ్రికి కొంత మెడికేషన్ అవసరపడుతుంది. ఖచ్చితంగా డాక్టర్ని చూసి రావాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి అనారోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం కన్యారాశి వాళ్ళకి. అట్లాగే భూ సంబంధమైన వ్యవహారాలు ఎవరైతే ఇంటి ప్రయత్నాలు చేయాలనుకుంటున్నారో ఈ మాసం కొంత వ్యతిరేకంగా కనపడుతుంది కన్యారాశి వాళ్ళకి. కాబట్టి ఏప్రిల్ మాసం తర్వాత కనుక సొంత ఇంటి ప్రయత్నాలు చేసే వాళ్ళకి సఫలీకృతం కాబోతూ ఉన్నాయి. తర్వాత సినీ రంగ ప్రముఖులకి రాజకీయ రంగ ప్రముఖులకి ఈ మాసం కొంత వ్యతిరేకంగా కనపడుతుంది. కుజుడు నీచ స్థితిలో పడడం వల్ల ఈ యొక్క వృత్తుల వాళ్ళు రాజకీయ రంగ ప్రముఖుల వాళ్ళు కొంత మాటలు పడటం లేనిపోయిన నిందలు మీద పడటం అనేది రాజకీయ రంగ ప్రముఖులకు కొంత ప్రధానంగా చెప్పదగ్గ సూచన కన్యారాశి వాళ్ళకి. మరి ఈ కన్యారాశి వాళ్ళకి ప్రధానంగా బుధగ్రహం నీచలో పడటం, మరి బృహస్పతి గ్రహం చతుర్థాధిపతి సప్తమాధిపతి అయినటువంటి గురుడు శత్రుక్షేత్రంలో పడటం ప్రధానంగా కొన్ని రకాల ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. ఇందాక మనం చెప్పుకున్నాం, భార్య అనారోగ్యం ఒకటి, తండ్రి అనారోగ్యం ఒకటి. మరి ఈ అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి ప్రధానంగా సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వల్ల కుటుంబపరమైన చికాకులు తగ్గుతాయి. మరి శ్రీ మహావిష్ణువు విష్ణు సహస్రనామ పారాయణ చేయడం కానీ మహావిష్ణు దర్శనం కానీ చేయడం వల్ల చెప్పిన చెడు ఫలితాలు తొలగిపోయి సత్ఫలితాలు జరగడానికి అవకాశం ఉన్నది. మరి అట్లాగే ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి అనుకూలమైనటువంటి వర్ణం పసుపు వర్ణం. పసుపు వర్ణ వస్త్రాలు ధరించి కనుక మీరు ముఖ్యమైన పనులు చేసే విషయంలో ధరించినట్లయితే ఆ రోజు మొత్తం కూడా అనుకూలంగా ఉండబోతుంది ఈ కన్యారాశి వాళ్ళకి. ఇప్పుడు తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి ప్రధానంగా చంద్రుడు కొంత దోషప్రదంగా కనపడుతూ ఉన్నాడు. అట్లాగే ధన సప్తమాధిపతి అయినటువంటి కుజుడు నీచ స్థితిలో కనపడుతున్నాడు. అదే సమయంలో రవిగ్రహం మాత్రం కొంత అనుకూలంగా కనపడుతూ ఉంది. మరి గురుగ్రహం కూడా అనుకూలంగా కనపడుతూ ఉంది. ప్రధానంగా ఈ యొక్క తులారాశి వాళ్ళు ఫైనాన్షియల్గా కొంత జాగ్రత్తగా ఉండడం అనేది ప్రధానంగా ఈ మాసంలో చెప్పదగ్గ సూచన. ధనం చేతికి అందుతుంది. అదే సమయంలో మీకు వచ్చిన ధనం కన్నా అధిక మొత్తంలో ఖర్చు అయ్యే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అంటే వచ్చిన ధనం కన్నా ఖర్చు ఎక్కువ పెట్టే విధంగా కనపడుతూ ఉంది. మరి షష్ఠగ్రహ కూటమి 6వ స్థానంలో ఏర్పడబోతూ ఉంది. ఈ 3 మాసాలు కూడా ఆరోగ్యపరంగా మరి ఆర్థిక పరంగా కొంత జాగ్రత్త అవసరం తులారాశి వాళ్ళకి. మరి ఈ మాసంలో మీరు ఏదైతే ఫైనాన్షియల్ పరంగా ఏదైతే కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకుంటారో వాటి వల్ల కొన్ని చిక్కుముడులు వచ్చే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. మరి కోర్టు కేసు వ్యవహారాలలో కానీ మరి ఆరోగ్యపరమైన వ్యవహారాల్లో కానీ కొంత జాగ్రత్త అవసరం ఈ యొక్క తులారాశి వాళ్ళకి. అట్లాగే ఈ తులారాశి వాళ్ళకి ప్రధానంగా అష్టమ భావంలో బృహస్పతి గ్రహం ఉండడం వలన కొంత గర్భ సంబంధమైన సమస్యలు రావడం, మరి డైజెషన్ ప్రాబ్లమ్స్ లాంటివి రావడం కానీ, మరి స్కిన్ సంబంధించిన చర్మ వ్యాధులు రావడం కానీ ప్రధానంగా కనపడుతూ ఉంది. షష్ఠగ్రహ కూడా మీ ప్రభావం వల్ల కొంత అనారోగ్య సమస్యలు, శత్రు సంబంధమైన బాధలు, అంటే వీళ్ళకి అనుకోకుండా శత్రువులు అధికం అవుతారు ఈ మాసంలో. కాబట్టి ఈ నెల రోజులు కూడా కొంత జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి. ఎవరిని ప్రధానంగా నమ్మకుండా జాగ్రత్తగా ఉండడం అనేది ప్రధానంగా తులారాశి వాళ్ళకి చెప్పదగ్గ సూచన. మరి ఎవరైతే సినీ రంగ ప్రముఖులు, రాజకీయ రంగ ప్రముఖులు, కొంత మీడియా రంగంలో ఉన్నవాళ్ళు ఈ తులారాశి వాళ్ళు అధిక మొత్తంలో ఉంటూ ఉంటారు. మరి ఈ యొక్క మీడియా రంగం వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంది. మరి వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి మాత్రం కొంత వ్యతిరేకంగా ఉంది. భృగు షట్క దోషం అంటూ ఉంటారు. శుక్రుడు 6వ స్థానంలో ఉంటే మరి దాంపత్యపరంగా వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి, ప్రేమ వ్యవహారంలో ఉన్న వాళ్ళకి కొంత వ్యతిరేకంగా కనపడుతుంది. ఇద్దరి మధ్యలో కొన్ని రకాల విభేదాలు రావడం, ఒక 2-3 మాసాలు దూరం కావడంగా కనపడుతుంది. కాబట్టి ఈ నిర్ణయాల విషయంలో కొంత ఆచితూచి ప్రధానంగా నిదానంగా ముందుకు వెళ్ళడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన తులారాశి వాళ్ళకి. అట్లాగే మరి దశమ భాగ్యాధిపతి అయినటువంటి ఈ తులారాశి వాళ్ళకి బుధగ్రహం నీచ స్థితిలో ఉంది. కాబట్టి తండ్రి పరంగా ఆరోగ్య జాగ్రత్తగా ఉండాలి, ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు కొంత అధిక మొత్తంలో ఖర్చు అయ్యే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. మరి రవి ఉచ్చ స్థితిలో ఉండడం కూడా కొంత అనుకూలంగా ఉంది.
పిల్లల విషయంలో కొంత అనుకూలంగా ఉంది. పిల్లలకు సంబంధించిన వ్యవహారాలు మొత్తం అనుకూలంగా ఉంటాయి. పిల్లల నుంచి ఏదైతే ధనం మీకు కొంత చేతికి అందుతుంది. మరి విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళకి అనుకూలంగా ఉంది. అష్టమంలో గురుగ్రహం ఉండడం వల్ల చాలా అనుకూలంగా కనపడుతుంది తులారాశి వాళ్ళకి. అట్లాగే తులారాశి వాళ్ళకి ధన సప్తమాధిపతి కుజుడు నీచబడడం ప్రధానంగా మరి భార్యకు సంబంధించిన వ్యవహారాల్లో కొంత అనారోగ్య సూచన కనపడుతూ ఉంది. ధనం ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతుంది. ఈ మాసంలో ఏదైతే భూ సంబంధమైన వ్యవహారాలు అనేది పనికిరాదు. మీరు ఆస్తులు అమ్మాలన్నా కొనాలన్నా ఈ మాసంలో ఎటువంటి ప్రయత్నం చేసినా అది కొంత వ్యతిరేకంగా కనపడుతూ ఉంది. అంటే ఆస్తి అమ్మాలంటే ఈ మాసం అనేది పనికిరాదు. ఈ మాసంలో ఆస్తులు అమ్మనట్లయితే తక్కువగా అమ్ముకోవాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. మరి ఈ కుజగ్రహం నీచస్థితి అనేది ఇంకా 2 మాసాలు కనపడుతూ ఉంది. ఈ 2 మాసాలు కూడా ఆర్థికపరమైన వ్యవహారాలు వాయిదా వేసుకోవడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. భూ సంబంధమైన వ్యవహారాలు కూడా వాయిదా వేసుకోవాలను. తర్వాతే భార్యకు సంబంధించిన అనారోగ్య సమస్యల విషయంలో కూడా కొంత జాగ్రత్త అవసరం. మరి వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. వాహనాల మీద ప్రయాణం చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి జాగ్రత్త అంటే మీ జాగ్రత్త కాదు, ఎదుటివాడి జాగ్రత్త కూడా మీరే తీసుకోవాలి. ఎందుకంటే కుజుడు బాగుండినప్పుడు ఖచ్చితంగా వాహన ప్రమాదాలు జరగడం. మరి నిన్నగాక మొన్న భూకంపం సంభవించింది. ఆ భూకంపంలో 200 మంది చనిపోయారని చెప్తూ ఉన్నారు. ఇదంతా కూడా ఒక పక్క షష్టగ్రహ కూటమి ప్రభావంతో పాటుగా కుజుడు నీచపట్టడం, ఇదంతా కూడా ఇది ఎంత సూచన మాత్రం సూచన. అంటే ఆరంభంలోనే ఇట్లా ఉందంటే దేశం రాబోయే రోజుల్లో కొన్ని రకాల విపత్తులు జరగబోతూ ఉన్నాయి. ఈ 2 మాసాలు కూడా కొన్ని విపత్తులు జరగబోతూ ఉన్నాయి. కుజుడు నీచ స్థితిలో ఉండడం షష్టగ్రహ కూటమి. మరి దీని ప్రభావం తులారాశి వాళ్ళకి కూడా చాలా బలంగా కనపడుతుంది. కాబట్టి ప్రతి విషయంలో కూడా ఆర్థికపరమైన విషయం కానీ, మీరు చేసే వ్యవహారంలో కానీ, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కానీ, మరి భార్యకు సంబంధించిన వ్యవహారాల్లో కానీ ఈ అన్ని రకాల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండడం అనేది ప్రధానంగా తులారాశి వాళ్ళకి చెప్పదగ్గ సూచన. మరి ఈ తులారాశి వాళ్ళకి సంతానపరంగా కూడా సంతాన ప్రయత్నం చేసే వాళ్ళకి కొంత వ్యతిరేకంగా కనపడుతుంది. ఈ మాసం కొత్తగా పిల్లలు లేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు సంతాన ప్రయత్నాలు చేయడం అనేది ఈ మాసం వాయిదా వేసుకోవడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. మరి ఈ తులారాశి వాళ్ళకి ఈ విశ్వావసు నామ సంవత్సరం ఏప్రిల్ మాసంలో చెప్పినటువంటి దుష్ఫలితాలు తొలగిపోవాలంటే ప్రధానంగా దైవ బలం కావాలి. ఎందుకంటే మరి దైనందిన జీవితంలో ఆరోగ్యం మహాభాగ్యం అని చెబుతూ ఉంది. ఆరోగ్యం బాగుండాలన్నా, మరి ఫైనాన్షియల్గా చాలా జాగ్రత్తగా ఉండాలన్నా, మరి మనసు కరెక్ట్గా పనిచేయాలన్నా కూడా దైవబలం కావాలి. ఈ సమయంలో దైవబలాన్ని పెంపొందించుకోవడం అనేది ప్రధానంగా తులారాశి వాళ్ళకి చెప్పదగ్గ సూచన. మరి ఈశ్వరారాధన చేయడం వల్ల చెప్పిన దుష్ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయి. అందుట్లో సందేహం లేదు. అనుకూలమైనటువంటి వర్ణం ఈ రాశి వాళ్ళకి శ్వేతవర్ణం చాలా అనుకూలంగా ఉంది. ప్రధానమైన పనులు చేసే సమయంలో శ్వేతవర్ణ వస్త్రాలు ధరించి ముందుకు వెళ్ళినట్లయితే ఆ రోజు మొత్తం కూడా అనుకూలంగా ఉండబోతుంది తులారాశి వాళ్ళకి. ఇప్పుడు వృశ్చిక రాశి ఫలితాలు. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఏప్రిల్ మాసంలో వృశ్చిక రాశి వాళ్ళు ఎట్లా ఉందో చూద్దాం. ప్రధానంగా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి రవి షష్టమ భావంలో పడ్డాడు. మరి దశమాధిపతి రవి షష్టమంలో పడడం వల్ల ఉద్యోగపరంగా కొంత అనుకూలంగా ఉంది ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి. మరి వృశ్చిక రాశి వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో గత 3 సంవత్సరాల నుంచి కొంత కుటుంబపరమైన చికాకులు ఎక్కువగా ఉంటాయి. అట్లాగే ఉద్యోగం లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు కొంతమంది. అట్లాగే భార్యాభర్తల విషయంలో కూడా కొంత కుటుంబపరంగా కొన్ని చికాకులు, మరి భార్యాభర్తల విభేదాలు ఎవరైతే అనుభవిస్తున్నారో ఈ మాసం నుంచి వీళ్ళ యొక్క దారిద్ర్యం తొలగిపోయిందని చెప్పవచ్చు. ఎందుకంటే రవి ఉచ్చస్థితికి వచ్చాడు. దీనివల్ల ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది. ఆరోగ్యపరంగా కూడా కొంత అనుకూలంగా ఉంటుంది. మరి కొంతమంది వాళ్ళకి జన్మజాతకంలో ఉన్న దోషాల ప్రకారం కొంత అనారోగ్య సూచనలు కనపడుతూ ఉన్నాయి. కానీ మరి 90% మందికి అనుకూలంగా కనపడుతుంది ఆరోగ్యపరంగా. ఒక 10% మందికి మాత్రం కొంత వ్యతిరేకంగా కనపడుతుంది వృశ్చిక రాశి వాళ్ళకి. అంటే అనారోగ్య సమస్యలు కూడా కొన్ని సూచింపబడుతూ ఉన్నాయి. ఎందుకంటే లగ్నాధిపతి కుజుడు నీచ స్థితిలో ఉండడం వల్ల కొన్ని రకాల సర్జరీస్ జరగడం కానీ, చర్మ సంబంధమైన వ్యాధులు కానీ, తర్వాత ఎముకలకు సంబంధించిన బాధలు కానీ, మరి ప్రమాదాలు జరిగే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. వాహనాల విషయంలో కొంత జాగ్రత్త అవసరం వృశ్చిక రాశి వాళ్ళకి ఈ మాసం మొత్తం కూడా. కానీ
కొత్తగా వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో, ఇంతకుముందు కుటుంబపరంగా భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చి కొంత దూరంగా ఎడబాటు ఉందో, వాళ్ళు ఈ మాసంలో కలిసే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అంటే ఏదైతే చెడు సమయం తొలగిపోయి మంచి సమయం ప్రారంభమైందో, జ్యోతిష్యం అనేది ఏంటంటే జరగబోయే చెప్పేదే జ్యోతిష్యం కాబట్టి, మరి నేను చెప్పిన ఇబ్బందులు ఎవరైతే పడుతున్నారో వాళ్ళు కొంత వ్యతిరేకతను ప్రక్కన పెట్టి సానుకూలమైన ప్రయత్నాలు చేయాలి. భార్యాభర్తలు ఎవరైతే విడిపోయి ఉన్నారో వాళ్ళు కలవడానికి ప్రయత్నాలు చేస్తే ఈ మాసం మొత్తం కూడా అనుకూలంగా ఉంది. దంపతులు మళ్ళీ కలిసి కాపురం చేసే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అటువంటి ప్రయత్నాలు చేయడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. అట్లాగే పంచమ భావం చాలా బాగున్నది. ఈ పంచమ భాగంలో మొత్తం 6 గ్రహాలు, షష్టగ్రహం కూడా ఏర్పడుతూ ఉంది. దీనివల్ల సంతానం, పిల్లలు చాలా వృద్ధిలోకి వస్తారు, పిల్లలు చేతికి అందుతారు. పిల్లల విషయంలో మీరు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో అది మొత్తంగా అనుకూలంగా ఉండబోతుంది. మరి విదేశీ విద్యలో కానీ, మరి సంతానం ఉన్నత విద్య కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తారో వాళ్ళందరికీ కూడా సఫలీకృతం కాబోతూ ఉన్నది. అట్లాగే పెళ్లి ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఈ మాసం కొంత అనుకూలంగా ఉంది. ఖచ్చితంగా వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. మరి శుక్రుడు ఉచ్చస్థితిలో ఉండడం వల్ల మరి ఇన్ని సంవత్సరాలు ఏదైతే దరిద్ర బాధ అనుభవించారో ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఇక్కడి నుంచి సుఖభోగాలను అనుభవిస్తారు. అంతా అనుకూలంగా కనపడుతూ ఉంది. మరి విదేశీ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంది. మరి సినీ రంగ ప్రముఖులు, రాజకీయ రంగ ప్రముఖులకి, మరి మీడియా మిత్రులు అందరికీ కూడా ఈ మాసం చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఎందుకంటే పంచమ భావం చాలా బలంగా ఉంది. పంచమ స్థానం లక్ష్మీ స్థానం కాబట్టి ఈ లక్ష్మీ స్థానం బలంగా ఉండడం వల్ల మనం ఎటువంటి ప్రయత్నాలు చేసినా అన్నీ కూడా అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి. కాబట్టి కొత్త వ్యాపారాలు ఆరంభించేవాళ్ళు కానీ, మన నూతనంగా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళకి కానీ, మరి షేర్ మార్కెట్ చేసే వాళ్ళకి అందరికీ కూడా ఇక్కడి నుంచి రాబోయే కాలం మొత్తం కూడా అనుకూలంగా కనపడుతుంది ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి. కానీ ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ప్రధానంగా చెప్పదగ్గ సూచన ఏంటంటే వాక్స్థానాధిపతి శత్రుక్షేత్రంలో పడ్డాడు కాబట్టి మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడాలి. ప్రధానంగా చెప్పదగ్గ సూచన. ఎందుకంటే వాక్స్థానం శత్రుక్షేత్రంలో ఉంటే మనం మంచి మాట్లాడితే కూడా చెడు ఎదురవుతుందిట. మీరు మంచి మనసుతో మాట్లాడతారు కానీ ఎదుటివాడికి అది నెగిటివ్గా వెళుతుంది. కాబట్టి వాక్స్థానం బాగలేదు కాబట్టి మాట్లాడే విషయంలో, మరి ఖర్చు పెట్టే విషయంలో కూడా కొంత జాగ్రత్త అవసరం. మరి గురుడు ధనాధిపతి. ఏ జాతకానికైనా సరే ధనం బాగుండాలన్నా, మరి ఫైనాన్షియల్గా మంచి స్థితికి వెళ్ళాలన్నా గురుడు బాగుండాలి. మరి పిల్లలు వృద్ధిలోకి రావాలంటే కూడా గురుడు బాగుండాలి. కాబట్టి ఈ గురుడు నీచ స్థితిలో ఉన్న శత్రుక్షేత్రంలో పడడం వల్ల ఆర్థికపరమైన ఖర్చులు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. పిల్లల విషయంలో మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ మొత్తంలో ఖర్చు చేస్తారు. అంటే ఖర్చు చేసే విషయం ప్రధానంగా విదేశీ విద్యల కోసం ప్రయత్నం చేస్తే ఖర్చు పెట్టవచ్చు, తప్పు లేదు. కానీ వృధా ఖర్చులు మాత్రం కొంత నియంత్రించుకోవాల్సిన సమయం ఈ మాసం, ఏప్రిల్ మాసం ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి. మరి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ యొక్క చెడు ఫలితాలు తొలగిపోయి సత్ఫలితాలు కలగాలంటే సాయిబాబా వారి ఆరాధన కానీ, దత్తాత్రేయుడికి ఆరాధన చేయడం కానీ, మరి ప్రతినిత్యం కూడా సాయిబాబా ప్రదక్షిణలు చేయడం, గురువార నియమాలు పాటించడం వల్ల ఈ మాసం మొత్తం కూడా వృశ్చిక రాశి వాళ్ళకి అనుకూలంగా ఉండబోతుంది. మరి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి అనుకూలమైనటువంటి వర్ణం నీలివర్ణం. నీలివర్ణం చాలా అనుకూలమైనటువంటి వర్ణం. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి శని నక్షత్రాధిపతి కాబట్టి నీలివర్ణ వస్త్రాలు ధరించి కనుక ప్రధానమైన వ్యవహారంలో ముందుకెళ్ళినట్లయితే ఆ రోజు మొత్తం కూడా అనుకూలంగా ఉండబోతుంది వృశ్చిక రాశి వారికి. ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి వాళ్ళకి ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఏప్రిల్ మాసంలో ఏ విధంగా ఉందో చూద్దాం. మరి ప్రధానంగా ఇబ్బందులు, ఈ షష్టగ్రహ కూడా ఇబ్బంది పెట్టే రాశులలో ప్రధానంగా ధనస్సు రాశి కూడా ఒకటి ప్రధానంగా కనపడుతూ ఉన్నది. ఈ ధనస్సు రాశి వాళ్ళకి ఒక పక్క అర్ధాష్టమ శని, అర్ధాష్టమ రాహువు, అర్ధాష్టమ బుధుడు, తర్వాత శుక్రుడు, ఈ 4 గ్రహాలు కూడా చతుర్థ భావంలో ఉండడం, తర్వాత లగ్నాధిపతి అయినటువంటి బృహస్పతి గ్రహం షష్టమ స్థానంలో ఉండడం, ఈ కుజగ్రహం అష్టమంలో నీచ స్థితిలో ఉండడం, ఇదంతా కూడా కొంత ధనుసు రాశి వాళ్ళకి వ్యతిరేక కాలంగా కనపడుతూ ఉన్నది. కానీ దీంట్లో అదృష్టం ఏంటా అంటే భాగ్యస్థానం పంచమంలో ఉచ్చస్థితిలో ఉన్నది. అంటే మీకు ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నా, ఎన్ని రకాల సమస్యలు ఎదురవుతున్నా సరే ధనానికి మాత్రం ఈ మాసంలో లోటు ఉండదు. అంటే
మీరు అనుకున్న దానికన్నా ధనం చేతికి అందుతుంది. కాబట్టి ఆ వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా దాచుకోవడం అనేది ఈ మాసంలో ప్రధానంగా చెప్పదగ్గ సూచన. ఎందుకంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంటుంది శాస్త్రం. మరి అర్ధాష్టమ శని ప్రభావం చేత అర్ధాష్టమంలో శని ఉన్నట్లయితే కుటుంబ పరంగా కొన్ని చికాకులు ఏర్పడతాయి. మరి కుటుంబంలో విభేదాలు రావడం, భార్యాభర్తల మధ్యలో కొంత వ్యతిరేకత రావడం, మరి దంపతులు కూడా ఇద్దరు కూడా కొంత విడిపోవడం కానీ, ఇద్దరి మధ్యలో మాట పట్టింపులు రావడం కానీ, ఇట్లా కొంతమందికి మాత్రమే కనపడుతూ ఉంటుంది. మరి రాశి ఫలితాలు అనేవి ఎవరికి కూడా 100కి 100% పనిచేయవు. ఎందుకు పనిచేయవు అంటే జన్మజాతకంలో కనుక ఈ యొక్క గ్రహాలు బలంగా ఉన్నట్లయితే ఈ దోషభావం తగ్గుతుంది. అదే జన్మజాతకంలో శని కనుక దోషప్రదంగా ఉన్నట్లయితే చెప్పిన ఫలితాలు చెప్పినట్టుగా పనిచేస్తాయి. అంటే సూచన ఏంటయ్యా అంటే జన్మజాతకంలో శని ఎట్లా ఉన్నాడు, గురుడు ఎట్లా ఉన్నాడు, రాహుకేతువులు ఎట్లా ఉన్నారు అనేది ప్రధానంగా చూసుకోవాలి. రాశి ఫలితాలు ఎవరు చూసుకున్నా సరే మరి మనిషిని శాసించే గ్రహాలు ఏంటయ్యా అంటే బృహస్పతి గ్రహం అంటే గురుగ్రహం, శని గ్రహం, రాహువు, కేతువు, ఇవి ప్రధానంగా పెద్ద గ్రహాలు. మరి శని ఏం చేస్తాడు, 2.5 సంవత్సరాలు ఒక రాశిలో ఉంటాడు. మరి బృహస్పతి సంవత్సర కాలం ఒక రాశిలో ఉంటాడు, రాహుకేతులు సంవత్సరాల కాలం ఒక రాశిలో ఉంటారు. కాబట్టి ఈ గ్రహ దశలు ఎట్లా ఉన్నాయి, జన్మజాతకంలో మన జాతకంలో మంచి ప్లేస్లో ఉన్నాయా, నెగిటివ్ ప్లేస్లో ఉన్నాయా చూసుకోవాలి. దాన్ని బట్టి ఇవి బేరీ చేసుకోవాలి తప్ప అందరికీ ఒకటే రకంగా ఉంటాయని చెప్పడానికి మాత్రం వీల్లేదు. కాబట్టి ఈ ధనుసు రాశి వాళ్ళకి మాత్రం ఇక్కడి నుంచి గడ్డుకాలం ప్రారంభమైంది. ధనానికి లోటు ఉండదు, కానీ ఈ మాసం ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్త అవసరం. మన శత్రువర్గంతో కూడా కొంత జాగ్రత్త అవసరం. కుటుంబంలో చికాకులు ఏర్పడతాయి. మరి తండ్రితో కొంత అనుకూలంగా ఉంది. తండ్రి తరపు నుంచి మీకు రావాల్సిన ధనం కానీ, మీకు ఎప్పటి నుంచో కొంత ధనం రావాల్సిన, బయట నుంచి రావాల్సిన ధనం మొత్తం కూడా చేతికి అందుతుంది. ఈ వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా మంచి ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. ఇన్వెస్ట్మెంట్ అంటే మళ్ళీ షేర్ మార్కెట్లోనూ లేదంటే బిట్కాయిన్లో పెడితే మాత్రం ఉన్నది మొత్తం జీరో అయిపోతుంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఆస్తుల పరంగా కానీ, బంగారం కొనడం కానీ, ఇటువంటి ప్రధానంగా స్థిరాస్తుల మీద పెట్టడమే చెప్పదగ్గ సూచన. చరాస్తుల మీద కనుక పెట్టినట్లయితే మళ్ళీ అప్పుల పాలు కావడం, ఈ ధనం తీసుకెళ్ళి ఇంకెక్కడో తాకట్టు పెట్టడం ఇట్లా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఉన్న ధనాన్ని మొత్తాన్ని కూడా స్థిరాస్తుల మీదే పెట్టవలను. ఎప్పుడైతే స్థిరాస్తుల మీద పెడతారో కొంత ఇబ్బందులు ఎదురైనా రాబోయే కాలం ఆ యొక్క ఆస్తులు మీకు చేతికి అందడం, అనుకూలంగా పెరగడం, మరి 10 రెట్లు పెరగడం అనేది కనబడుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు ఈ రకమైన విషయాల్లో ఈ రకమైన తగు జాగ్రత్తలు తీసుకోవడం వలన రాబోయే కాలం అద్భుతంగా ఉండబోతూ ఉంది. అట్లాగే అర్ధాష్టమ శని దోషం పోవడానికి, కుటుంబపరమైన చికాకులు లేకుండా ఉండాలన్నా, ఆర్థికపరమైన ఇబ్బందులు కూరుకుపోకుండా ఉండాలన్నా ప్రధానంగా ఈ యొక్క శనిగ్రహాన్ని శనేశ్వరుడికి తప్పనిసరిగా జపహోమాలు చేయించుకోవడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. అట్లాగే ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి పంచమాధిపతి అయినటువంటి కుజుడు అష్టమంలో పడ్డాడు. అంటే సంతానానికి కొన్ని రకాల ప్రమాదాలు కనపడుతూ ఉన్నాయి. ఖచ్చితంగా సంతాన విషయంలో కొన్ని రకాల ఇబ్బందులు ఏర్పడబోతూ ఉన్నాయి. మరి వాహన ప్రమాదాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి పిల్లలకి ఎవరైతే బండ్లు ఇస్తూ ఉంటారో ఆ విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం. వాహన ప్రమాదాలు సూచిస్తూ ఉన్నాయి ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి. తర్వాత ఈ ధనుసు రాశి వాళ్ళకి సప్తమ దశమాధిపతి అయినటువంటి బుధుడు నీచస్థితిలో ఉండడం వల్ల మరి పెళ్లి ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో, వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో వాళ్ళకి కొంత 50-50 ఛాన్సెస్ కనపడుతూ ఉన్నాయి. ఈ మాసం కొంత వ్యతిరేకంగా కనపడుతుంది. 50% మాత్రమే అనుకూలంగా ఉంది. అంటే పెళ్ళి కుదరచ్చు, కుదరకపోవచ్చు ఈ మాసం, అట్లా కనపడుతూ ఉంది. మరి వృత్తిపరంగా మాత్రం ఉద్యోగాలు ఇది కూడా వదిలిపెట్టకూడదు. కొత్త ఉద్యోగం వస్తుంది కదా అని చెప్పి ఉన్న ఉద్యోగం వదిలిపెట్టినట్టయితే మళ్ళీ ఉద్యోగం రావడం కష్టం. కాబట్టి ఈ మాసంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండటం అనేది ప్రధానంగా ధనుసు రాశి వాళ్ళకి చెప్పదగ్గ సూచన. మరి ఈ ధనుసు రాశి వాళ్ళకి చెప్పిన దుష్ఫలితాలు తొలగిపోయి, చెడు ఫలితాలు తొలగిపోయి సత్ఫలితాలు రావాలంటే శనీశ్వర ఆరాధన, ప్రతి శనివారం కూడా శనీశ్వర నియమాలు పాటించడం. మరి ప్రతి శనివారం కూడా ప్రధానంగా నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు నాన్ వెజిటేరియన్ తినకూడదు. ఎందుకంటే శని దోషం బలంగా ఉన్నప్పుడు నాన్ వెజిటేరియన్ తిన్నా, మరి మద్యం సేవించినా ఆ శని ప్రభావం మానవుడి మీద బలంగా ఉంటుంది. దానివల్ల కొన్ని రకాల బాధలు పట్టి పీడిస్తూ ఉంటాయి. కాబట్టి మగవారు తప్పనిసరిగా ఈ రాబోయే
2.5 years మొత్తం కూడా తల మీద స్నానం చేయడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. మగవాడు తల మీద స్నానం చేయకపోతే దరిద్ర బాధలు ఎక్కువ అవుతాయి కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో తల మీద స్నానం చేయాలి. మరి ప్రతినిత్యం కూడా శనీశ్వర ఆరాధన చేయాలి. మరి ఈశ్వరార్చన చేయడం వల్ల ఈ ఫైనాన్షియల్ ఇబ్బందులు తొలగిపోతాయి. అనుకూలమైనటువంటి వర్ణం శ్వేతవర్ణం ఈ యొక్క ధనుసు రాశి వారికి అనుకూలంగా ఉండబోతుంది. ఇప్పుడు మకర రాశి. ఈ మకర రాశి వారికి విశ్వావసునామ సంవత్సరంలో ఏప్రిల్ మాసంలో ఏ విధంగా ఉందో చూద్దాం. ఈ మకర రాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. గత 3 సంవత్సరాల నుంచి ఏలినాటి శని ప్రభావంతో మకర రాశి వాళ్ళు ఎన్నో రకాల ఇబ్బందులు అనుభవించి ఉంటారు. ఎన్నో రకాల కష్ట నష్టాలు అనుభవించి ఉంటారు. మరి ఎన్నో రకాల ఫైనాన్షియల్గా చాలా నష్టపోయి ఉంటారు. అంటే ఎంత చెట్టుకు అంత గాలన్నట్లుగా వాళ్ళ శక్తిని బట్టి పెద్ద మొత్తంలో అప్పులు పాలైపోయి కాస్త ఇప్పుడిప్పుడే గాలి పీల్చుకునే స్థితిలోకి వచ్చి ఉంటారు ఈ మకర రాశి వారు. ఈ మకర రాశి వాళ్ళకి విశ్వావసునామ సంవత్సరం నుంచి చాలా అనుకూలంగా ఉండబోతుంది. గడిచిపోయిన 3 సంవత్సరాలు ఏదైతే అనుభవించారో మరి ఆ అప్పుల బాధల్లోంచి బయటపడతారు ఖచ్చితంగా. ఇక్కడి నుంచి నా లెక్క ప్రకారం మకర రాశి వాళ్ళకి 2.5 సంవత్సరాలు అంటే 2027 డిసెంబర్ వరకు తిరుగులేదు. అప్పటి వరకు వీళ్ళకి అనుకూలమైన కాలంగా కనపడుతుంది. ఈ అనుకూలమైన సమయంలో మరి వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా దాచిపెట్టడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. ఎందుకంటే ప్రతి మానవుడికి కూడా ప్రతి 30 సంవత్సరాల్లో 12.5 years అంటే 12.5 సంవత్సరాల పాటు శని పరిపాలిస్తూ ఉంటాడు. మరి ఈ మకర రాశి వాళ్ళకి ఇప్పుడే కాస్త గాలి పీల్చుకుంటే రోజులు ప్రారంభమైనాయి. 2027 డిసెంబర్ వరకే అనుకూలంగా ఉంది. తర్వాత మళ్ళీ అర్ధాశ్రమ శని రాబోతుంది. కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలని శాస్త్రం. కాబట్టి ఈ అనుకూల సమయంలో చాలా జాగ్రత్తగా ఉండడం. మరి ప్రతి ఏ వ్యాపారం చేసినా వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఎటువంటి పనులు చేసినా సరే జాగ్రత్తగా రూపాయి దాచుకోవడం వలన చేసిన అప్పుల్లోంచి బయటపడడం. ఈ 2 మాసాల్లో ఈ మాసంలో ఎవరైతే స్వగృహం కోసం ఇబ్బందులు పడుతున్నారో ఎప్పటి నుంచి ఇల్లు కొనుక్కోవాలని గత 10 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉంటారో ఈ మకర రాశి వాళ్ళకి అద్భుతమైన కాలంగా ఏప్రిల్ మాసం చెప్పవచ్చు. ఎందుకంటే కుటుంబ స్థానంలో రవిగ్రహం ఉచ్చస్థితిలో ఉంది. అంటే ఖచ్చితంగా సొంత ఇంటి ప్రయత్నం సొంత ఇంటి కల నెరవేరుతుంది. అందులో సందేహం లేదు. ఎందుకంటే రవి ఉచ్చస్థితిలో ఉండడం వల్ల అనుకున్నంత వేగంగా పనులు అయిపోతాయి. కుటుంబ పరంగా చాలా బాగుంటుంది. కుటుంబ పరంగా ఇబ్బందులు తొలగిపోతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెలువరిస్తూ ఉంటాయి. మకర రాశి వాళ్ళకి కొంత ఏదైతే దంపతుల విషయంలో భార్యాభర్తల విషయంలో కుటుంబ పరంగా ఏదైతే చికాకులు అనుభవించారో అవన్నీ కూడా తొలగిపోయే రోజులు ముందుకు వచ్చినాయి ఈ యొక్క మకర రాశి వారికి. అంటే కొత్త వ్యాపారాలు చేసేవాళ్ళు ఇక్కడి నుంచి ప్రారంభించవచ్చు. కానీ ఏది చేసినా 2027 డిసెంబర్ వరకే చేయాలి. 2027 డిసెంబర్ తర్వాత అన్నీ ప్యాకప్ చేయాలి. చేయకపోతే ఇప్పుడు సంపాదించిన డబ్బు కూడా మళ్ళీ అప్పుడు పోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు చేసే ప్రతి అడుగు ప్రతి పునాది కూడా ఇక్కడి నుంచి 2027 వరకు మాత్రమే ప్లాన్ చేసుకోవాలి. తర్వాత మాత్రం మళ్ళీ కొంతకాలం మళ్ళీ అర్ధాశ్రమ శని సమయంలో కొంత జాగ్రత్తగా ఉండడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. ఈ సూచన ఎవరైతే పాటిస్తారో వాళ్ళందరికీ కూడా ధన నష్టం లేకుండా వాళ్ళు బయటపడడానికి ఇట్లా ప్లానింగ్ చేయడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు సంప్రాప్తం అవుతాయి ఈ మకర రాశి వాళ్ళకి. అట్లాగే సంతానపరంగా అనుకూలంగా ఉంది. మరి ఎప్పటి నుంచో సంతానం లేక సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి కొంత అనుకూలంగా కనపడుతుంది. కానీ ఈ మకర రాశి వాళ్ళ లక్షణం ఎట్లా ఉంటుంది అంటే ఉన్నదేది బయటికి చెప్పరు. లోపల ఉన్నది ఒకటి ఉంటుంది, బయటికి చెప్పేది ఒకటి ఉంటుంది. ఎందుకంటే మన లోపల ఉన్నది ఎదుటివాడికి చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో అంత కొంత తటపటాయించేటువంటి లక్షణం ఉంటుంది. దానివల్ల కొన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ఆ లక్షణాన్ని కొంత మార్చుకోవడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన మకర రాశి వాళ్ళకి. అంటే ఓపెన్గా మాట్లాడటం, నోరు తెరిచి గట్టిగా ఎదుటివాడికి మీరు మనసులో ఉన్న చెప్పడం వల్ల ఈ 2.5 సంవత్సరాలు అనుకూలంగా ఉండబోతుంది. కాబట్టి ఈ మకర రాశి వాళ్ళకి ధనానికి లోటు ఉండదు. మరి తృతీయ స్థానంలో షష్ఠగ్రహ కూటమి ఏర్పడుతుంది. తృతీయ స్థానంలో షష్ఠగ్రహ కూటమి వల్ల పరాక్రమంగా మీరు ఏదైతే కొంత గడిచిపోయిన కాలం మిమ్మల్ని ఎవరైతే ఇబ్బందులు పెట్టారో మీరు అనుకుంటూ ఉంటారు, మనల్ని బలానవాడు ఇబ్బంది పెట్టాడు, మనవాడేవాడు బయటవాడు తెలియక మనం అందరికీ సహాయం చేసాం, మనల్ని అందరూ ఇబ్బందులు పెట్టారని బాధపడుతూ ఉంటారు. అవన్నీ దృష్టిలో పెట్టుకొని
పరాక్రమంగా రివెంజ్ ఏదైతే తీర్చుకోవాలనుకుంటూ ఉంటారో ఇక్కడి నుంచి అనుకూలంగా ఉంది కాబట్టి పరాక్రమంగా తీసుకునే నిర్ణయాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ప్రతి వ్యక్తికి కూడా మీరు సమాధానం చెప్పే రోజులు ప్రారంభమైనాయని చెప్పవచ్చు. మకర రాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళు కొంత ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. షష్టాధిపతి అయినటువంటి బుధగ్రహం నీచ స్థితిలో ఉండడం వల్ల కొంత వీక్నెస్ రావడం కానీ, మరి నరాలకు సంబంధించిన వ్యాధులు రావడం కానీ కనపడుతూ ఉంది. ఎందుకంటే తృతీయ భావం ఆయుస్థానం, ప్రతివాడికి 3వ స్థానం ఆయుస్థానం, పరాక్రమ స్థానం అంటూ ఉంటారు. మరి ఆయుస్థానాలు 4 ఉంటాయి. 3వ స్థానం, 6వ స్థానం, 8వ స్థానం, 12వ స్థానం, ఇవన్నీ కూడా ఆయుస్థానాలు అంటారు. మరి ఈ ఆయుస్థానంలో షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల కొంత ఈ మాసంలో అనారోగ్యమైన సూచనలు కనబడుతూ ఉన్నాయి. అంటే ఆరోగ్యపరంగా మాత్రం కొంత జాగ్రత్త అవసరం మకర రాశి వాళ్ళకి. మరి మకర రాశి వాళ్ళకి ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలంటే ఆరోగ్యం భాస్కరాదిత్యేది అని చెప్పి శాస్త్రం చెబుతుంది. ఆరోగ్యం ఉండాలంటే భాస్కరుడు అనుగ్రహం కావాలి. భాస్కరుడు అంటే సూర్యనారాయణ స్వామి. అంటే ప్రతినిత్యం కూడా తెల్లవారుజామున సూర్యోదయానికి పూర్వమే స్నానం చేయడం, సూర్య నమస్కారం చేయడం వలన కానీ, అట్లాగే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం వలన ఈ అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, ఇంకా అనుకూలంగా మారుతుంది. ఇట్లా చేయడం వలన స్వగృహ ప్రాప్తి కలుగుతుంది మకర రాశి వాళ్ళకి. మరి ఈ మకర రాశి వాళ్ళకి అనుకూలమైన వర్ణం బంగారు వర్ణం. బంగారు వర్ణ వస్త్రాలు ధరించినట్లయితే ఈ మాసం మొత్తం కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది ఈ యొక్క మకర రాశి వారికి. కుంభరాశి, ఈ కుంభరాశి వాళ్ళకి విశ్వావసునామ సంవత్సరంలో మరి ఏప్రిల్ మాసంలో ఏ విధంగా ఉందో ప్రధానంగా చూద్దాం. మరి ఈ కుంభరాశి వాళ్ళకి ఏలినాడు శని ప్రభావం కొంత తగ్గే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఎందుకంటే మొన్నటి వరకు గడిచిపోయిన 3 సంవత్సరాల కాలం జన్మ లగ్నంలోనే శనిగ్రహ ప్రభావం బలంగా ఉంది. మరి జన్మ లగ్నంలో శని దోషం ఉండడం వలన మరి ఎన్నో రకాల ఇబ్బందులను అనుభవించి ఉంటారు. ఆర్థికపరమైన ఇబ్బందులను అనుభవించి ఉంటారు. కొన్ని ఆస్తులు కూడా, అంటే మీ జీవితంలో ఎంతవరకు అయితే నష్టపోవాలో మరి అన్ని రకాల నష్టాలు అనుభవించి ఉంటారు. మరి స్థిరాస్తులు కూడా అమ్ముకొని ఉంటారు. ఇప్పటికే మీరు ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే కుంభరాశి వాళ్ళకి జీవితంలో మనకి ఇంకా మంచి రోజులు వస్తాయా, మనం మళ్ళీ ఇక తిరిగి మనం బ్రతకగలమా, మనకు పూర్వపు స్థితి నిజంగా వస్తుందా, దేవుడు అనేవాడు ఉన్నాడా, ఇంత కష్టపడ్డాం కదా, ఇంత నష్టపోయినాం, ఎంతోమందికి సహాయం చేశాం, ఇక మనకు మంచి రోజులు రావా అనేటువంటి ఆలోచన, మరి ఈ రకమైనటువంటి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి. శని ప్రభావం వల్ల కొంత మానసికమైనటువంటి ఆందోళన కలుగుతుంది. అసలు జీవితంలో మళ్ళీ తిప్పుకుంటామా అనేటువంటి ఆలోచనలు కూడా వస్తాయి. కానీ విశేషం ఏంటంటే కుంభరాశి వాళ్ళకి శని కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్ళాడు. మీనరాశికి వెళ్ళడం వల్ల కొంత వ్యతిరేకతలో అనుకూలం కనపడుతూ ఉంది. ఏంటయ్యా అంటే సప్తమాధిపతి అయినటువంటి రవి తృతీయంలో ఉచ్చస్థితి పొందాడు. అంటే భార్య తరపు నుంచి కొంత అనుకూలతలు కలుగుతాయి, భార్య తరపు నుంచి మీకు సహాయం అందుతుంది. మరి అట్లాగే అన్నదమ్ముల విషయంలో కూడా కొన్ని రకాల ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. మరి భార్య సలహా తీసుకొని ముందుకెళ్ళడం, భార్య మాట వినకుండా కనుక ముందుకెళ్ళినట్లయితే ఇక్కడి నుంచి రాబోయే 3 సంవత్సరాలు వ్యతిరేకంగా కనపడుతుంది. ప్రధానంగా ఏప్రిల్ మే మాసాల్లో కనుక భార్య చెప్పిన మాటలు వినడం, అంటే భార్య చెప్పింది వినడం అంటే మొత్తం అవే చెప్తే చేయమని కాదు, మంచి మాట చెప్తే వినాలి. నువ్వు చెప్పేది ఏంటి నేను అనేది ఏంటి అంటాం కానీ భార్యను దూషించి బయటికి వెళ్ళటం కానీ చేసినట్లయితే ఆ రోజున మీకు మొత్తం వ్యతిరేకమైన ఫలితాలు సంప్రాప్తం అవుతాయి. కాబట్టి ఆడ మనిషిని బాధ పెట్టకుండా బయటికి వెళ్ళినట్లయితే ఆ రోజు మీకు మొత్తం కూడా సక్సెస్ అనేది కనపడుతూ ఉంది ప్రధానంగా కుంభరాశి వాళ్ళకి. అట్లాగే కుంభరాశి వాళ్ళకి ప్రధానంగా అద్భుతమైన కాలం స్వగృహ ప్రాప్తి. గడిచిపోయిన 3 సంవత్సరాల్లో మీరు ఆస్తులు అమ్మి ఉంటారు, దానివల్ల ఎంతో నష్టపోయి ఉంటారు. మరి ఉన్న ఇల్లు కూడా అమ్ముకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. మళ్ళీ ఇల్లు కొనాలి అనేటువంటి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఇక్కడి నుంచి రాబోయే కాలం అనుకూలంగా ఉంది. ఖచ్చితంగా 3 మాసాలు అనుకూలంగా కనపడుతుంది. దాంట్లో ప్రారంభకాలం విశ్వావసునామ సంవత్సరం ఏప్రిల్ మాసం ఆరంభకాలం. మరి ఏప్రిల్ మాసంలో స్వగృహం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తారో ఆ ఇంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఖచ్చితంగా స్వగృహ ప్రాప్తి కలుగుతుంది. సొంత ఇంట్లో కాలు పెట్టి తీరుతారు, అందులో సందేహం లేదు కుంభరాశి వారు. అట్లాగే
వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో, ఎప్పటి నుంచో పెళ్లి కాక ఇబ్బందులు పడుతూ ఉంటారో వాళ్ళకి ఈ సమయం అనుకూలంగా ఉంది. ఖచ్చితంగా వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఈ కాలంలో ప్రయత్నం చేస్తే అనుకూలమైన భార్య దొరకడంతో పాటుగా అందమైన భార్య దొరుకుతుంది. శుక్రుడు సకల భోగాలకు అధిపతి కాబట్టి మరి అనుకూలమైనటువంటి భార్య దొరకడం కూడా మంచి కాలంగా కనపడుతుంది. అట్లాగే సంతాన విషయంలో కొంత ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. సంతాన ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా కొంత వ్యతిరేకంగా కనపడుతుంది. కాబట్టి సంతాన ప్రయత్నాలు ఏప్రిల్ మాసంలో కొంత వాయిదా వేసుకోవడం అనేది చెప్పదగ్గ సూచన. పిల్లలకి ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు సూచిస్తూ ఉన్నాయి. కాబట్టి పిల్లల విషయంలో అనారోగ్యాల విషయంలో కొంత జాగ్రత్త అవసరం. అట్లాగే అన్నదమ్ములతో అక్క చెల్లెళ్లతో కొంత విభేదాలు ఏర్పడతాయి ఈ మాసంలో. కుజుడు నీచబడటం వల్ల మరి ఉద్యోగ విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. ఇప్పటివరకు ఎవరైతే ప్రయత్నాలు చేసి ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి ఈ మాసం కూడా కొంత వ్యతిరేకంగా కనబడుతున్నది. అంటే గత 3 ఏళ్ల నుంచి ఉద్యోగం లేకనో ఖాళీగా ఎవరైతే కూర్చున్నారో ఈ మాసం మొత్తం కూడా వ్యతిరేకంగా కనబడుతుంది. అట్లానే ప్రయత్నలోపం ఉండకూడదు, ప్రయత్నం చేయండి. కానీ ఏప్రిల్ తర్వాత కుజుడు ఎప్పుడైతే మారతాడో అక్కడ నుంచి ఖచ్చితంగా ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి. అట్లాగే వాక్స్థానంలో రాహువు, అష్టమంలో కేతువు. అష్టమ కేతువు విదేశీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. మరి సినీ రంగ ప్రముఖులకి, రాజకీయ రంగ ప్రముఖులకి, మీడియా రంగ ప్రముఖులకి అందరికీ కూడా ఈ కాలం చాలా అనుకూలంగా ఉంది. అనుకున్న దానికన్నా ఎంతో సక్సెస్ అనేది సాధించగలుగుతారు. మంచి మంచి ప్రాజెక్ట్స్ చేతికంటడం, దాంట్లో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించడం జరుగుతుంది కుంభరాశి వాళ్ళకి. అట్లాగే ఈ కుంభరాశి వాళ్ళకి మరి వచ్చిన ధనాన్ని జాగ్రత్త చేయడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. ఈ మాసంలో మంచిగా ధనం చేతికి అందుతుంది. ఎందుకంటే శుక్రుడు ఉచ్చస్థితిలో ఉండడం, రవిగ్రహం ఉచ్చస్థితిలో ఉండడం, రాహువు కూడా ధనస్థానంలో ఉండడం వల్ల ధనం వస్తుంది. కానీ కొంత వృధాగా ఖర్చు అయ్యే అవకాశాలు ఏప్రిల్ మాసంలో కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఖర్చు విషయంలో కొంత నియంత్రణ అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. కాబట్టి ఇంట్లో ఆడవాళ్ళ మీద పెత్తనం కనుక చేసినట్లయితే వాళ్ళ ప్రయత్నం, వాళ్ళు చెప్పిన మాటలు వినడం వల్ల డబ్బు ఖర్చు విషయంలో ఆడవాళ్ళు చెప్పిన మాట వినడం అనేది కొంత అనుకూలంగా కనపడుతుంది. అట్లాగే ఈ చెప్పిన దుష్ఫలితాలు తొలగిపోయి సత్ఫలితాలు కలగాలన్నా, ఈ కుంభరాశి వాళ్ళకి ఆరోగ్యపరంగా బాగుండాలన్నా శనీశ్వర ఆరాధన, తర్వాత ప్రతినిత్యం కూడా ఈశ్వరార్చన చేయడం, మరి శివాలయంలో ఒక 40 రోజులు ప్రదక్షిణ చేయడం, ఈ మాసం మొత్తం కూడా ప్రదక్షిణాలు చేయడం, 11 చామంతి పూలు తీసుకొని 11 చుట్లు శివాలయంలో ప్రదక్షిణ చేసి ఈశ్వరార్పణ చేయడం వల్ల ఈ చెప్పిన చెడు ఫలితాలు తొలగిపోయి సత్ఫలితాలు సంప్రాప్తం అవుతాయి. అట్లాగే ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి అనుకూలమైనటువంటి వర్ణం శ్వేతవర్ణం. శ్వేతవర్ణ వస్త్రాలు ధరించి ముందుకెళ్ళినట్లయితే ఈ మాసం కూడా అనుకూలంగా ఉంది. ఇప్పుడు మీనరాశి. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఏప్రిల్ మాసంలో మీనరాశికి ఏ విధంగా ఉందో చూద్దాం. ఈ మీనరాశిలో ప్రధానంగా షష్ఠగ్రహ కూడా ఏర్పడబోతుంది. రాహువు, ప్రధాన గ్రహాలు రాహువు, శని, బుధుడు, శుక్రుడు, ఈ 3-4 కూడా ఎక్కువ కాలం ఉండేటువంటి గ్రహాలు. ఈ 4 గ్రహాలతో పాటుగా పంచమ స్థానంలో కుజుడు నీచబడడం కూడా కొంత ఇబ్బంది పెట్టేటువంటి కాలంగా కనపడుతుంది. అట్లాగే సప్తమంలో కేతువు రావడం, మరి లగ్నాధిపతి అయినటువంటి గురుడు శత్రుక్షేత్రంలో పడడం, ఇదంతా కూడా మీనరాశి వాళ్ళకు కొంత వ్యతిరేకమైన కాలంగా కనపడుతుంది. అదే సమయంలో ప్లస్ ఏంటయ్యా అంటే మరి తృతీయాధిపతి జన్మ లగ్నంలో ఉండడం, మరి షష్టాధిపతి ధనస్థానంలో ఉండడం. అంటే ఈ మాసంలో ఏలినాడు శని ప్రభావం బలంగా ఉన్నా సరే కొన్ని రకమైన ఇబ్బందులు ఏర్పడుతున్నా కానీ డబ్బు మాత్రం మీరు అనుకున్న దానికన్నా అధిక మొత్తంలో చేతికి అందుతుంది మీనరాశి వాళ్ళకి. అంటే ఫైనాన్షియల్గా ఈ మాసంలో చాలా బాగుంది. సహజంగా శని ప్రభావం ఎట్లా ఉంటుంది అంటే శని ఛాయా స్వభావుడు. అంటే శని ఇట్లా నడుస్తూ ఉంటే వెనకాల నీడ, అంటే శని వచ్చే ముందే 6 మాసాల నుంచే దాని యొక్క ప్రభావం కనపడుతుందిట. అంటే ఛాయ కలిగిన అంటే కంటిన్యూ అంటే శనికి ఒక ఛాయ ఉంటుంది, అంటే నీడ. ఆ నీడ వచ్చే ముందే 6 మాసాల ముందు నుంచే రాశి మీద పడుతుందిట. అంటే శని ప్రభావం వచ్చేది కానీ వెళ్ళేది కానీ 6 మాసాల నుంచే ముందుగా ఉంటుంది. కానీ ఈ యొక్క రవి
అనుకూలంగా ఉండటం, మరి శుక్రుడు జన్మ లగ్నంలో ఉండటం కూడా ధనానికి లోటు ఉండదు ఈ మాసం మొత్తం కూడా. మరి అన్నదమ్ములతో కొంత అనుకూలంగా ఉంటుంది, కానీ వాహనాల విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ఈ యొక్క మీనరాశి వాళ్ళకి తండ్రికి కొంత అనారోగ్య సూచనలు కనపడుతూ ఉన్నాయి. అట్లాగే మీరు ప్రతి మాట్లాడే మాట విషయంలో, ప్రతి వ్యవహారంలో, మరి ధనపరమైన వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి. ఎందుకంటే మరి ధనాధిపతి భాగ్యాధిపతి అయినటువంటి కుజగ్రహం పంచమ భావంలో నీచ స్థితిలో ఉండడం వల్ల సంతానానికి కొన్ని రకాల ఇబ్బందులు కలగడం, సంతానానికి అనుకోని ఖర్చులు మీద పడడం, మరి అప్పులు చేసి పిల్లలకి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు రావడం, మరి పిల్లల పరంగా కొంత వృధాగా డబ్బు ఖర్చు అవ్వడం అనేది ప్రధానంగా ఈ యొక్క మీనరాశి వాళ్ళకి కనపడుతూ ఉంది. అంటే ఒక ప్రక్క ధనం వస్తుంది, కానీ ఈ విధంగా డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది. అట్లాగే అన్నదమ్ముల మధ్యలో కూడా కొంత విభేదాలు ఏర్పడడం, అట్లాగే అన్నదమ్ముల మధ్యలో కొంత విభేదాలు ఏర్పడడం, తండ్రి కొడుకుల మధ్యలో కొన్ని రకాల విభేదాలు ఏర్పడడం, దానివల్ల కొన్ని కుటుంబపరమైన చికాకులు ఏర్పడడం, తండ్రి కొడుకుల మధ్యలో కొంత వైరం ఏర్పడడం అనేది ప్రధానంగా మీనరాశి వాళ్ళకి ప్రధానంగా కనపడుతూ ఉంది. మరి ఈ విషయాల్లో, ఈ వ్యవహారాల్లో కొంత జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి. మరి మీనరాశిలోకి శని వచ్చాడు కాబట్టి జన్మలగ్నంలో శని, దీనివల్ల ఎక్కడ లేని కష్టాలన్నీ కూడా మీనరాశి వాళ్ళకి ఏర్పడబోతూ ఉన్నాయి. జన్మలగ్నంలో ఎప్పుడైతే శని వచ్చాడో ఇప్పటి వరకు మీకు బండి నడిచిపోయి ఉంటుంది, ఎటువంటి ఇబ్బందులు లేకుండా అవసరానికి ధనం ఏర్పడటం, అందడం, ఖర్చులు పెడుతూ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ జన్మలగ్నంలో ఎప్పుడైతే శని భగవానుడు ప్రవేశించాడో ఆర్థికపరమైన ఇబ్బందులు ఏర్పడతాయి. ఇక్కడి నుంచి 2027 సంవత్సరం డిసెంబర్ వరకు కొంత వ్యతిరేకంగా కనపడుతుంది మీనరాశి వాళ్ళకి. షష్టగ్రహ కూటమి వల్ల, జన్మలగ్నంలో ఈ యొక్క గ్రహాల కలయిక వల్ల, పంచమభావంలో కుజుడు నీచపడడం వల్ల ప్రతి వ్యవహారంలో కూడా కొంత వ్యతిరేకంగా కనపడుతుంది. మరి ఈ సమయంలో కొత్త కొత్త వ్యాపారాలు చేయడం అనేది ప్రధానంగా పనికిరాదు. కొత్త కొత్త ఇన్వెస్ట్మెంట్స్ కానీ, మరి షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి కూడా ఈ కాలం మొత్తం కూడా వ్యతిరేకంగా కనబడుతుంది. కాబట్టి అటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏవి కూడా పనికిరావు. అట్లాగే ఆస్తులు అమ్మాలనుకుంటూ ఉంటారు కొంతమంది. ఈ శని సమయంలో మీరు చేసిన అప్పుల బాధలు తట్టుకోలేక మరి స్థిరాస్తులు అమ్మి మీరు బాకీలు తీర్చాల్సిన పరిస్థితి గోచరిస్తుంది మీనరాశి వాళ్ళకి. మరి ఇటువంటి వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏదైతే ఆస్తి అమ్మాలనుకుంటున్నారో ఆస్తికి సరైన రేటు రాకపోవడమో, మరి ఎదుటి శత్రువర్గం ఎవరైతే ఉన్నారో తక్కువ మీ యొక్క ఆస్తిని కొట్టేయాలని చూడటమో, లేదు భాగ పంపిణీల్లో అన్నది మరి ఆస్తుల వ్యవహారంలో మీకు కొంత అన్యాయం జరగడం అనేది ప్రధానంగా కనపడుతుంది. అంటే ఆస్తుల పంపకాలు అనేవి ఈ మాసంలో కొంత వాయిదా వేయడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. ఈ గ్రహస్థితి ఉన్నప్పుడు ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నా, ఇటువంటి షేర్ చేసుకుంటే, ఆస్తుల పంపకాలు చేసుకున్నట్లయితే మీకు కొంత వ్యతిరేకంగా రావడం కానీ ఫలితాలు, మీకు కొంత అన్యాయం జరగడం అనేది ప్రధానంగా కనపడుతుంది. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మీనరాశి వాళ్ళు. అట్లాగే ఈ మీనరాశి వాళ్ళకి జన్మలగ్నంలో రాహు ఉండడం వల్ల కొన్ని మొండి నిర్ణయాలు తీసుకోవడం, అంటే ఎట్లా కనిపిస్తుంది అంటే మీరు చేసే పని తప్పని తెలుసు, కానీ కొంత మొండిగా, మూర్ఖత్వంగా, ఎవరు చెప్పినా వినకుండా, దగ్గర వాళ్ళు చెప్తే కూడా సరే అని చెప్పి మీరు అదే పని చేస్తూ ఉంటారు. దానివల్ల మీకు కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. ఎట్లా ఉంటుందంటే చిన్నపిల్లవాడు ఉంటాడు, తండ్రి పక్కన నిప్పు ఉంటుంది, అరే దాంట్లో చేయి పెట్టబాగరా చేయగలుగుతుంది తండ్రి చెప్తాడు, కానీ పిల్లవాడు పోయి దాంట్లో చేయి పెడతాడు. అప్పుడు ఏమవుతుంది? ఖచ్చితంగా చేయగలుగుతుంది. అట్లాగే ఈ సమయంలో ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా దెబ్బతింటారు. దానివల్ల మీకు కొన్ని వ్యతిరేక ఫలితాలు సంప్రాప్తమయ్యే కాలంగా కనపడుతుంది. కాబట్టి మరి ఆస్తుల విషయంలో, ఉద్యోగ వ్యాపార వ్యవహారాల విషయంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి ఈ మాసం మొత్తం కూడా. మరి తప్పనిసరిగా ఇటువంటి దుష్ఫలితాలు తొలగిపోవాలన్నా, మరి ఆరోగ్యపరంగా ముందుకు మంచిగా ఉండాలన్నా శనేశ్వర ఆరాధన, ప్రతినిత్యం కూడా ఈశ్వరారాధన చేయడం, ఈశ్వరార్చన చేయడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. ఈ మీనరాశి వాళ్ళకి ఈ దుష్ఫలితాలు తొలగిపోయి, చెడు ఫలితాలు తొలగిపోయి సత్ఫలితాలు కలగాలంటే ఖచ్చితంగా శనీశ్వర ఆరాధన, ప్రతినిత్యం కూడా శివాలయానికి వెళ్ళటం, శివాలయంలో ప్రదక్షిణాలు చేయడం, నవగ్రహ ప్రదక్షిణ చేయడం, ప్రతి శనివారం కూడా శనీశ్వరుడికి నువ్వుల నూనె పోసి కొబ్బరికాయ కొట్టడం ఒకటి, మరి 27 ప్రదక్షిణాలు చేయడం వల్ల ఈ యొక్క వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి సానుకూలంగా ఫలితాలు సంప్రాప్తం అవుతాయి. అట్లాగే అనుకూలమైనటువంటి వర్ణం ఈ పసుపు వర్ణం.
పసుపు వర్ణ వస్త్రాలు ధరించి ముఖ్యమైన వ్యవహారాల్లో ముందుకెళ్ళినట్టయితే ఈ మీనరాశి వాళ్ళకి ఈ విషావసున సంవత్సరం ఏప్రిల్ మాసంలో చాలా అనుకూలంగా ఉండబోతుంది ఈ యొక్క మీనరాశి వాళ్ళకి. ఇవి ఏప్రిల్ మాసంలో విషావసు నామ సంవత్సరంలో ఈ మీ యొక్క ఏప్రిల్ మాసంలో జరగబోతున్నటువంటి ఇంతవరకు ఈ ఏప్రిల్ మాసంలో విషావసు నామ సంవత్సరంలో మాస ఫలితాలు చెప్పుకున్నాం. మరి ఇటువంటి దుష్ఫలితాలు తొలగిపోయి సత్ఫలితాలు కలగాలంటే మీ జన్మజాతకం ప్రధానంగా చూసుకోవాలి. జన్మజాతకంలో గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నట్లయితే ఈ యొక్క దుష్ఫలితాలు తక్కువ ప్రభావం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఉచ్చస్థితిలో ఉన్నట్లయితే ఇంకా మంచి మంచి ఫలితాలు వస్తాయి. ఇవన్నీ బేరుజు ఎట్లా వేస్తామా అంటే జన్మజాతకం ప్రధానం కాబట్టి జన్మజాతకాన్ని అనుసరించి కొంత ముందుకు వెళ్ళాలి. మరి చెప్పినటువంటి నియమాలు పాటిస్తూ దైవారాధనలు చేసుకుంటూ ఈ ఏప్రిల్ మాసంలో మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఈశ్వరాన్ని ప్రార్థిస్తూ సెలవు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.